త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20-21 వచనాలు చదువుతాం. యోసేపు ఈ సంగతిని గూర్చి ఆలోచించుకొని చుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఆగుదాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా లేదా? ఓకే. చాలా మంది నిలబడిపోయారు, దయచేసి వచ్చి కూర్చోండి. సరే, చదివిన వాక్య పట్టణాన్ని మనం జాగ్రత్తగా ధ్యానిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉందంట. ఆయన ఊరకే రాలేదట. సాంప్రదాయంగా బయట ఉన్న వారిని పోలుస్తూ మనం ఏమనుకుంటున్నాం అంటే, బయట వారికి పండగ ఉంది, మనకు కూడా పండగ ఉంది అనుకుంటున్నారు. బయట వారి పండగల్ని అంబరాలు సంబరాలని చేస్తారు. మనం అలా చేయకూడదు. మనం చెయ్యాల్సింది, మన పండగలకి పరమార్థాలు ఉంటాయి. వాళ్ళు తింటారు, తాగుతారు, ఎగురుతారు. ఆ రోజుని, ఒక డేనంతా లేదా ఆ రోజు అంతటిని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక జాయ్ఫుల్ డేగా మలుచుకుంటారు. కానీ మనది అది కాదు. మన దేవుడు ఎలలోనికి వచ్చిన తర్వాత ఎందు నిమిత్తం వచ్చాడో మనకంటే ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకు తెలియాలి. ఇది రాస్తున్నాడు గ్రంథకర్త. ఏమని రాస్తున్నాడంటే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయన రక్షించిన గనక ఆయనకు యేసు అని పేరు పెట్టింది. ఇప్పుడు చెప్పండి, 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు వారు ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే, గ్రంథకర్త అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించును గనక అంటున్నాడు. అంటే ఆయన వచ్చింది దేనికి? పాపాల నుండి విడిపించడానికి. పాపం నుండి విడిపించడానికి నేను వచ్చానని ఆయనే సెలవిస్తుంటే, మనమేమనుకున్నాం అనుకుంటే, ఏడాదికి ఒకసారి డిసెంబర్లో పండగ చేస్తే చాలనుకున్నాం మనం. ఆయనను గుర్తుపెట్టుకోండి, ఆయన జ్ఞాపకం చేసుకునే ప్రాముఖ్యమైన సంగతి పాపముల నుంచి విడిపించడానికి. అప్పుల నుంచో, బాధల నుంచో, సమస్యల నుంచో, తోటికోల గొడవల నుంచో, అత్తాకోడల గొడవల నుంచో, రకరకాల సమస్యల నుంచో, ల్యాండ్ ప్రాబ్లమ్స్ నుంచో, కోర్టు సమస్యల నుంచో కదా నడిపించడానికి వచ్చింది. ఆయన ప్రాముఖ్యమైన సంగతి వీటన్నిటికీ కారణమైన, చెప్పండి, పాపం నుంచి విడిపించడానికి. పాపం నుండి విడిపించకపోతే అంత పెద్ద ప్రమాదం జరుగుద్ది అంటే చాలా ప్రమాదం జరుగుద్ది. ఆ పాపం వలన ఒక జీతం వచ్చింది, దాని నుంచి ఈ ప్రపంచానికి రగడ స్టార్ట్ అయింది. నేను చాలా దిక్కుని చెప్పిన సందర్భం మీకు చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క రిఫరెన్స్ మనకు అర్థం కావాలి అంటే, మూలాల దగ్గర నుంచి ఏం జరిగిందో మనకు తెలియాలి. ఏం జరిగింది? ఒక్కసారి కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథము 49వ కీర్తన. కీర్తన గ్రంథము 49వ కీర్తన మొదటి 7 వచనాలు చదవండి ఎవరైనా. సర్వజనులారా ఆలకించండి, సామాన్యులైన వినాలి, సామంతులైన వినాలి, ధనికులైన వినాలి, దరిద్రులైన వినాలి. నేల భయపడవలను, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వారికి నేను ఎలా భయపడవలను.
ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగల వాడు ఎవడును లేడు. ఆగుదాం, జాగ్రత్తగా విందాం. ఎవరికైనా అడుగుతున్నాను, ఈ చదివిన మాటలు అర్థమయ్యాయా? నిజాయితీగా ఒప్పుకుందాం, మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. తిరిగేసి ప్రశ్నించుకుంటే మనకేం అర్థమైందని మనం బాగుందాం, మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదువుకున్నాం. కానీ ఏదో విషయాన్ని రాస్తున్నాడు. మీరు చూడండి, ఏదన్నా ఒక సంగతిని మనం చదువుతున్నప్పుడు దాన్ని సందర్భానుసారంగా చదవాలి. సందర్భంలోంచే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. చరిత్ర ఏంటి, ఏ వ్యక్తులు రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, జరుగుతున్న నేపథ్యం ఏంటి, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇప్పుడు రాస్తున్న సంగతిని మనం జాగ్రత్తగా చూస్తే ఎవరో ఏదో మాట్లాడుతున్నాడు. సర్వజనులారా ఆలకించండి అడుగుతున్నాను. సర్వజనులు అంటే ఎవరున్నారు? డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బులు లేని వారు ఉన్నారు, సామంతులు, సామాన్యులు, ధనికులు, దరిద్రులు. ఇన్ని రకాల కేటగిరీల్లో ఉన్న ఈ మనుషులు, అన్ని రకాలుగా ఉన్న మీరు, మీ అందరికీ కలిపి ఒక ప్రాబ్లం ఉందంటున్నాడు. ఈ ప్రాబ్లాన్ని మీరు సరిగ్గా డీల్ చేయకపోతే అది ప్రమాదం అంటున్నాడు. సర్వజనులారా ఆలకించండి, ఈ ప్రాబ్లం ఏంటో మీరు గుర్తుపట్టండి. మీరు భయపడవలసిన విషయానికి భయపడకుండా అనవసరమైన విషయానికి భయపడుతున్నాడు. మీరందరూ ఏమనుకుంటారు? డబ్బులు ఉన్నవాడు నాకేంట్లే అనుకుంటున్నాడు, డబ్బులు లేని డబ్బులు ఉంటే చాలు అనుకుంటున్నాడు, ధనికుడు ఏమనుకుంటున్నాడు? నాకేంటి సుఖం అనుకుంటున్నాడు, దరిద్రుడు ఏమనుకుంటున్నాడు అంటే నేను ఎప్పుడు బాగుపడతా. ఈ విషయాలకు భయపడుతున్నారు తప్ప మిమ్మల్ని అందరినీ సమానంగా కలిపి మింగేసేది ఒకటి ఉందన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రశ్న, ఏ సంగతుల గురించి ఎవరు చెప్తున్నారో ఆయన చెప్తున్న ఆయన అంటున్నాడు, సర్వజనులారా ఆలకించండి అంటే అందరు నా మాట వినండి అంటే ఈ జనాలు వింటారా? మీది ఏదైతే ఏరియా ఉందో ఆ రచ్చబండ దగ్గర నిలబడి, ఆ ఏరియాలో నిలబడి, 4 రోడ్ల జంక్షన్ ఏదో ఉంటుందిగా మీ సెంటర్, ఆ సెంటర్లో నిలబడి రేయ్ అందరు నా మాట వినండి అంటే ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పండి? పని చూసుకోరా అంటారు. జనాలో పక్కా ఓ పట్టా అన్న మాట వింటారు? వినరు. అందరు నా మాట వినండి అంటే ఈ జనాలు వినరు. అలాంటిది మీరు నిలబడి నా మాట వినండి అంటే ఎలా వినమంటే వింటారు. కానీ అందరూ మన మాట వినరేమో కానీ అధికారం ఉంటే వింటారు. అధికారులు మాటలు మాత్రం ఖచ్చితంగా వింటారు. వినరా? 5 సంవత్సరాల్లో ఎప్పుడు కనబడిన ఈ నాయకులు చెప్పండి, 5వ సంవత్సరం మంది వచ్చి అక్కడ నిలబడి మైకెట్టుకుని ప్రియమైన నియోజకవర్గం ప్రజలారా అనగానే మన చెవులు ఎంత పెద్దవి అయిపోతాయి. వింటారు. ఆ సెంటర్లో నిలబడినోడు తిరం వరం లేని మాటలు మాట్లాడతాడు. ఎందుకంటే వాళ్ళకి నడుతున్నాను పంచాయతీ విషయాలు చెప్పడం చేత కాదు, మనకి ఏమి నీడ్ ఉందో చెప్పడం చేత కాదు, మనకి నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పడం చేత. అక్కడ వరకు ఎందుకు, కొన్ని వీడియోస్ మీరు చూస్తున్నారు లేదో, వాళ్ళకి ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడు సార్వభౌమాధికారం అనడం రాదు వాళ్ళకి. సార్వభౌమ అంటున్నాడు ఒక ఆయన, సార్వభౌమాధికారం అనడం రాదు. ఇలాంటి వాళ్ళందరూ తయారవుతారు. అక్కడ నడుపుతున్నాను, ఇలాంటి వాళ్ళకి ఏమీ మాట్లాడడం రాదు, ఏమీ రండం రాదు. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ నిలబడితే నడుపుతున్నాను. వాడు మైకెట్టుకుని మాట్లాడుతుంటా, మైకెట్టుకుని మాట్లాడుతున్నా ఈ సోది మాటలు, నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లం ఏంటి, నీడ్ ఏంటి, ఏది చెప్పడం రానోడు, మేనిఫెస్ట్ ఎక్స్ప్లెనేషన్ రానోడు అక్కడ నిలబడి మైకెట్టుకుని మాట్లాడుతుంటే అందరూ అతని మాటలు వింటారు. ఎలా వింటున్నారు? అతను అధికారి కాబట్టి వింటున్నారు. ఆయన అక్కడ నిలబడి మాట్లాడుతుంటే ఈ పని పాట లేని కార్యకర్తలు ఉంటారు. ఇంకే కార్యానికి పని రాలి, ఇంకా ఆ కార్యానికే పనికొస్తారు. ఈ కార్యకర్తలు అందరూ అక్కడ నిలబడి అయ్యగారు ఇంకేమి అండో, ప్రియమైన నియోజకవర్గం ప్రజలారా అనగానే ఈ కార్యకర్తను కొట్టండ్రా అంటాడు. అంతే. మనం ఏం చేయాలనుకుంటామంటే ఈ సిమెంట్ రోడ్డు వేయించింది మేమే అనగానే చెప్పండి కొట్టండ్రా అంటాడు. బాంబులు వేసేస్తుంటారు, జోలు వేసేస్తుంటారు, సప్పట్లు కొట్టేస్తుంటారు. వీళ్ళకి పని పాటలేదు. వీళ్ళు ఈ కార్యానికే పనికొస్తారు, జెండాలు మోయడానికి. ఆ జెండాలు మోసే కార్యక్రమం అడుగుతున్నాను. ఆ జెండాలు మోస్తున్నారు చెప్పే సోది వింటున్నారు, అన్నీ వింటున్నారు. ఎట్లా వింటున్నారంటే వాళ్ళు ఎంతో కొంత అధికారులు కనుక వింటున్నారు. అంటే అధికారుల మాటలు జనాలు వింటారు. ఈ పాయింట్ మీకు అర్థమైతే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అధికారుల మాటలు జనాలు వింటారన్న సంగతి మీకు అర్థమైతే సర్వజనులారా ఆలకించండి అంటే ఈ చెప్పేవాళ్ళు కూడా అధికారులు అన్నమాట. ఓ పట్టాన్న సామాన్యుడైతే ఒక మాట వినమంటే వినరు, అధికారులు కాబట్టి వాళ్ళు అంటున్నారు సర్వజనులారా మా మాట ఆలకించండి. నేను చాలా ప్రాంతాలు చెప్పిన సంగతి, ఈ ప్రాంతాల్లో కూడా చెప్పిన సంగతి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీకు.
సర్వజనులారా ఆలకించండి, సర్వజనులారా ఆలకించండి అంటే ఎవరు సర్వజనులు ఆలకించబడి? నువ్వు డబ్బున్నవాడవైనా డబ్బు లేనివాడవైనా ఎవడవైనా నువ్వు వినాలి. ఎందుకు వినాలంటే నిన్ను మింగేసే సంగతి ఒకటి ఉంది, మీరు వినాలి. వినండి డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళ మాట తీరే చెప్తుంది. బహుశా వాళ్ళ అధికారులు ఏం అధికారులు తెలియదంటే మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఎవరు వీళ్ళు తెలియంటే చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి పైన. ప్రధాన గాయకునికి కోరాహు కుమారుల గీతం. ఏ గీతం ఇది? ఎవరు? అన్ని ప్రశ్నలే మనకి. కోరాహు అంటే ఎవరు? నిజాయితీగా ఒప్పుకుంది, ఎందుకంటే మనకు తెలియకపోతే తెలియదని ఒప్పుకుందాం. కోరాహు అంటే ఎవరంటే మోసే గారు తెలుసుగా, తెలిసినా తెలియకపోతే తెలిసినట్టే. మోసే గారు తెలుసుగా. ఆ మోసే గారికి బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ గారికి కొడుకులు పుడితే ఆ కొడుకుల్లో ఒక కొడుకే కోరాహు. అంటే ఈ కీర్తనలకి మోసే గారికి చాలా దూరం ఉంది. ఆ మోసే గారికి బాబాయ్ ఉంటే ఆ బాబాయ్ గారి అబ్బాయే కోరాహు. ఆ కోరాహు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు మోసే పనిలో తన నాయకత్వంలో బిజీగా ఉంటే ఇలాంటి వాడు ఏం చేశాడంటే మోసే ఎక్కడికి వెళ్ళినా అప్పటికే పన్నాగాలు పన్ని మోసే మీద తిరగబడి మోసేని ఎంత మాట్లాడారంటే నువ్వు కూర్చోమంటే కూర్చోవాలి, లేగమంటే లెగాలి, నువ్వు ఏది చెప్తే మాకు వినాలా, మేము వినవయ్యా, మాకు కూడా ఫాలోయింగ్ ఉంది, మా మాటలు కూడా వినేవాళ్ళు ఉన్నారు, మాకు 250 మంది ఫాలోయింగ్ ఉందని చెప్పి వాళ్ళు మోసే మీద తిరగబడ్డారు. మోసే మీద తిరగబడ్డమే కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే మోసే మీద తిరగబడవాలి అంటారు. ఇదిగో నువ్వు చెప్పిందల్లా మేము ఎందుకంటాం, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, లెగమంటే లెగాలా, మేం కూడా కొత్త బలిపీఠాలు కడతామని చెప్పి మోసేకి వ్యతిరేకంగా జెండాలు ఎగరేసిన నాయకుల్లో ఒక నాయకుడే చెప్పండి కోరాహు. అప్పుడు మోసే బాధపడ్డాడు. మోసేకు ఉండే గొప్ప నాయకత్వ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఏది పడితే అది రోడ్డు ఎక్కి గొడవ అడ్డాయినాయి. బాధ ఉన్నా ఆయనకే చెప్తాడు, చెప్పండి, సంతోషం ఉన్నా ఆయనకి చెప్తాడు. ఏదున్నా దేవుడు చెప్పుకుంటాడు కనుక దేవుని దగ్గర బాధపడుతున్నాడు మోసే గారు. ఆ బాధపడుతున్నప్పుడు మోసే గారిని దేవుడు అన్నాడు, నువ్వు బాధపడకు, ఎందుకంటే నువ్వు బాధపడితే నా నాయకత్వాన్ని వాళ్ళు బాధ పెడుతున్నట్లు లెక్క. అందుకు నేనేమంటానంటే మోసే నీకు విషయం చెప్తున్నాను, ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో రేపు వీళ్ళందరినీ ఒక టీం ఫామ్ చేయి, వాళ్ళందరిని ఒక పక్క నిలబడమను, నిన్ను ఒక పక్క నిలబెట్టు. నువ్వు ఒక పక్కన నిలబడి నీ మాట వినే వాళ్ళందరిని ఒక పక్కన నిలబడమను, నీ మాట వినకుండా వ్యతిరేకంగా కోరాహు మాట వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకవైపు నిలబడమను, వీళ్ళందరి సంగతి నేను తెలుస్తాను ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. సందర్భం వచ్చిందని ఒక మాట చెప్తాను వినండి. నిజాయితీగా సేవ చేసే వాళ్ళని మీరు లేనిపోయిన మాటలు కానీ అన్నారో, మీ ఏరియాలో ఎవరైనా నిజాయితీగా సేవ చేస్తున్న వాళ్ళు సేవకుల మీదకి ఎవడ పడితే వాడు ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు ఏమన్నాడు తెలుసా, నా సేవకుడిని ఎవడైనా ఏదంటే నా కనుగుడ్లో ఏలెట్టినట్టే అన్నాడు. దేవుని కనుగుడ్లో ఏలెడితే ఆడు ఏలేమవుద్ది చెప్పండి? ఆడేలు ఉండదు, ఆడుంటాడు, ఆడ కుటుంబం ఉండదు. నేను సీరియస్ చెప్తున్నాను. దేవుని సేవకుల మీదకి నిజాయితీగా సేవ చేస్తున్న వాడి మీదకి తిరగబడి మాటలని వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే మనం ఊరుకున్నా ఎవరు ఊరుకోరు చెప్పండి? దేవుడు ఎంత ప్రెస్టేజ్ తీసుకున్నాడంటే నిన్నంటే నన్ను అన్నట్టే వాళ్ళందరినీ పక్కకు రమ్మను, ఆ పక్కకు రమ్మని మోసేతో అన్నాడు. వాళ్ళందరినీ పక్కకు రమ్మని భూమి విడిపోయింది. 250 మందిని ఒకేసారి మింగేసింది. ఆ 250 మందితో మోసే కూడా చెప్పండి నాశనం అయిపోయాడు. 250 మందితో మోసే క్షమించండి కోరాహు కూడా నాశనం అయిపోయాడు. ఆ 250 మందితో కోరాహు నాశనం అయిపోయాడు. ఆ 250 మందితో కోరాహు నాయకత్వం నాశనం అయిపోయింది. కోరాహు పోయాడు కానీ కోరాహు కొడుకులు మాత్రం బతుకున్నారు. అప్పటికి చిన్న పిల్లలు కోరాహు పిల్లలు. ఆ కోరాహు పిల్లలు పెద్దోళ్ళు అయితే, ఆ పిల్లలు ఇంకా పెద్దోళ్ళు అయితే, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అయితే, ఆ పిల్లలకి పిల్లలు పుడితే, ఆ పిల్లల పిల్లల పిల్లలు అయితే, ఆ పిల్లలు ఊరంతా జనాంగం అయితే, ఆ ఊరంతా జనాంగం అయ్యే సమయానికి వాళ్ళ పిల్లల పిల్లల పిల్లలకు ఊరంతా జనాంగం అయిపోతే అప్పటికి ఇశ్రాయేలుకి 2వ రాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఇశ్రాయేలుల 2వ రాజే దావీదు. ఆ దావీదు గారు ఒక ఆశ కలిగింది. ప్యాలెస్లో తిరుగుతున్నాడు, అంతఃపురంలో తిరుగుతుంటే బాధ కలిగింది. ఎవరికి? దావీదు గారికి. దేవా, అంతఃపురంలో అరణ్యంలో గొర్రెల వెనకాల తిరిగే నన్ను రాజుని చేసి అంతఃపురంలో అరణ్యంలో తిరిగే నన్ను అంతఃపురంలో పెట్టి చేతికర్ర పట్టుకుని తిరిగే నా చేతికి రాజదండాన్ని ఇచ్చి గొర్రెల వెనకాల తిరిగే నన్ను ప్రజలను పరిపాలించే నాయకుడిగా చేసావు. అరణ్యంలో మట్టి మార్గాల్లో తిరుగుతున్న నన్ను ఈ అంతఃపురంలో బంగారం లాంటి ప్యాలెస్లో నన్ను పెట్టావు. నేను కిందకు చూసేసరికి నాకు దృశ్యం గడబడింది. ఆ దృశ్యం ఏంటంటే నీ మందసం మాత్రం గుడారంలో ఉండిపోయింది.
ఆ రోజుల్లో మందసం అంటే దేవుని సన్నిధి అన్నమాట. నీ సన్నిధి గుడారంలో ఉండిపోవడం ఏంటి, నేను అంతఃపురంలో ఉండడం ఏంటి, నేను మట్టి మనిషినైన నేను గొర్రెల వెనకాల తిరుగుతున్నా నేను ఇంతెత్తులో అంతఃపురంలో ఉండడం ఏంటి, నీ సన్నిధి మాత్రం గుడారంలో ఉండడం ఏంటి, నాకు నచ్చలేదు ప్రభువా. నా నివాసం కన్నా నీ నివాసం ఇంకా గొప్పగా ఉండాలి, అందుకు నేను ఏం చేస్తానంటే నీకు బంగారు దేవాలయాన్ని కడతాను ప్రభువా అంటే, అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నాకు బంగారు దేవాలయం కట్టడం ఏంటి అన్నాడు. కాదు ప్రభువా, నా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచు, నీకు ఒక బంగారు దేవాలయాన్ని కడతానంటే, అప్పుడు దేవుడు అంటాడు దావీదుతో, నువ్వు బంగారు దేవాలయం కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నీ చేతులు రక్తము చేత తడిసిపోయి ఉన్నాయి. నువ్వు బంగారు దేవాలయం కట్టడానికి నీ చేతులు రక్తం చేత తడిసిపోయి ఉన్నాను, కానీ మరి ఎట్లా ప్రభు అంటే, నీ ఆశ నేను నెరవేరుస్తాను, నీ కొడుకు ద్వారా కట్టిస్తాను అన్నాడు. ఆ కొడుకు ఎవరు? సొలొమోను. జాతకం వల్ల ఈ కీర్తన వెనకాల ఏం జరిగిందో, సొలొమోను ద్వారా కట్టిస్తున్నప్పుడు సొలొమోను వచ్చే సమయానికి దావీదు గారు ఏం చేశారంటే, నన్ను ఎలాగూ దేవుడు కట్టడం లేదు కనుక నా కొడుకు వచ్చే సమయానికి కావలసిన దేవాలయానికి కావలసిన వనరులన్నీ సిద్ధపరచాలని దేవాలయం కట్టడానికి కావాల్సిన 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఎంత? 46 కళ్ళం అంటారు చూసారా, ఓర్నే కళ్ళం అంటారు చూసారా, 46 ఎకరాల స్థలం కొన్నాడు. ఆ 46 ఎకరాల స్థలంలో కొండమే కాదు, ఆ దేవాలయంలో పనిచేయడానికి కావలసిన లేవీలైన పాస్టర్ని అంటే దైవజల్ని యాజకుల్ని ఎంపిక చేసి వాళ్ళకి కొత్త నోటిఫికేషన్ అంటే కొత్త ఉద్యోగాలు నా తరం నుంచి వస్తున్నాయి అంటే అప్పటికే ఉన్నాయి, ఆ ఆగిపోయిన ఆ ఉద్యోగం మేళను ప్రకటించి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వడం ప్రారంభించాడు. యాజకులు ఉంటే సరిపోద్దా, గాయకులు ఉండాలి, గాయకులను కూడా నిలబెట్టాడు. వాళ్ళు కూడా లేవీ క్రమం నుంచి వచ్చిన వారు ఎవరైతున్నారో ఆ లేవీ క్రమం నుంచి వచ్చిన గాయకులను కూడా ఏర్పరిచి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చాడు. అయితే సొలొమోను రాలేదు, ఇంకా ఈ టీంలను విడదీస్తున్నాడు ఎవరు? దావీదు గారు. యాజకులను రెడీ చేశాడు, గాయకులను రెడీ చేశాడు. 46 ఎకరాల స్థలంలో ఉన్న ఈ మందిరానికి సంబంధించిన మొత్తం శుద్ధీకరణ జరిగించడానికి, మొత్తం వర్క్ చేయడానికి కావాల్సిన పరిచారకులను సిద్ధపరిచాడు. ఆ పరిచారకులను కూడా సిద్ధపరిచాడు. పరిచారకులు కూడా వచ్చారు. ఈ పరిచారకులు వచ్చారు, బాగా వినాలి, సేవ చేసే పరిచారకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పనిచేయవారు ఉన్నారు, అందరూ ఉన్నారు, గాయకులు ఉన్నారు, కావలసిన వారు అందరూ వచ్చారు. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు సొలొమోను దేంతో కట్టబోతున్నాడంటే ఆ మందిరాన్ని బంగారంతో కట్టబోతున్నాడు. దేంతో? బంగారంతో. ఇప్పుడు బంగారంతో మందిరం కట్టబోతున్నాడు కనుక బంగారంతో కట్టబోయే మందిరానికి దావీదు ముందే ఏం చేశాడంటే, ఈ బంగారంతో 46 ఎకరాల స్థలంలో కట్టబోయే మందిరానికి కాపలా కాసేవారు కావాలి. కాపలా కాసేవారిని సైనికులు అంటారు, కాపలా కాసేవారిని మంట్రెండ్లో పోలీసులు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ దేవాలయాన్ని కాపాడడానికి షిఫ్ట్ డ్యూటీ చేయడానికి కొంతమంది పోలీసులు కావాలి. ఎవరిని పెడితే బాగుంటుందని ఇలా దేశంలో చూస్తే అప్పటికి ఊరంత జనాంగం ఉన్నారు. ఆ ఊరంత జనాంగం పేరే కోరాహు కుమార్. ఎవరు? ఇది మ్యాటర్. అంటే ఈ కోరాహ కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసి మీరందరూ షిఫ్ట్గా అంటే తఫాలుగా మీరు ఏం చేస్తారంటే దేవాలయాన్ని కాపాడండి. ఇది ఈ గుమ్మం ఎలా అవుతుందో మొత్తం 46 ఎకరాల స్థలాన్ని కొని మొత్తం ప్రాకారం కట్టి సెంటర్లో మందిరాన్ని కట్టి దానికి ఒక గుమ్మం పెట్టి ఆ గుమ్మంలోకి ఎవడొచ్చినా, బయట నుంచి ఎవడొచ్చినా, లోపల నుంచి ఎవడపోయినా వీళ్ళందరినీ చెక్ చేయడానికి డోర్ క్రీపర్స్ అంటే చెక్కింగ్ డిపార్ట్మెంట్గా ఈ సైనికుల్ని గుమ్మాల దగ్గర, బయట, అన్నిటి దగ్గర దేవాలయంలో మొత్తం కాపలా వారిగా పెట్టాడు. ఇంతమందిని కాపలా వారికి ఎందుకు పెట్టాడంటే జాతకు వినండి, అది బంగారంతో కట్టాడు కనుక. మరి చెప్తున్నా, ఏగిలి వారు ఎవరో లోపలికి రాకుండా ఉండడానికి ఈ బంగారంతో కట్టిన దానికి కాపలా ఉండాలా? అది దేవుని మందిరమేగా అంటే దేవుడి మందిరమైనా కాపలా ఉండాలి. ఉండకపోతే ఏమవుద్ది? పేపర్లో కొన్ని వార్తలు చదువుతున్నారా? దేవుడు గుడి దగ్గరకు వచ్చి ఆ వేపనైన లోపలికి వెళ్ళొచ్చే సమయానికి నెత్తి మీద పెట్టే శతకోపురం పట్టిపోయాడంట భక్తుడు. అంటే దేవుడు భయం కూడా ఉండదు అంటే జనాలకు ఉండదు. అక్కడ దాకెందుకు? చర్చికి వచ్చి కొత్త చెప్పులు వేసిపోరు చెప్పండి. చెప్పులు కొత్త చెప్పులు వేసిపోతారు, శతగోపురాలు పట్టిపోతారు. దేవుని మంగళసూత్రాలు పట్టిపోయారని వార్తలు చదువుతున్నామా లేదా? గుడిలో ఉండే సీపుర్లు పట్టిపోతారు తెలుసా? కొత్త సీపుర్లు పట్టిపోతారు, చెప్పులు అరే డెడ్ సీపుగా సీపుర్లు చెప్పులే పట్టుకుపోతే గుడంతా బంగారం అయితే భక్తుడు ఎంతసేపు ఆ స్తంభం కాడే చేస్తాడు ప్రార్థన. ఎందుకు? రోజుకు మొక్కట్టిపోతాడు వాడు. దేవుడు బొమ్మట్టిపోతున్నారు, దేవుడి వడ్డాణాలు పట్టిపోతున్నారు, దేవుడి నెత్తి మీద ఉన్న కిరీటం పట్టిపోతున్నారు, దేవుడి గుళ్ళో విలువైన
వస్తువులు బట్టి పడుతున్నారు. అలాంటిది గుడంతా బంగారం అయితే మెట్లు ఉండేస్తారా, స్తంభాలు ఉండేస్తారా? మానవ నైజం దావీదుకు తెలుసు కనుకే వచ్చే పోయే వారిని చెక్ చేయడానికి చెప్పండి ఈ కాపలా వారిని పెట్టారు. వీళ్ళ కాపలాలో పనిచేస్తూ వీళ్ళు నిర్ణయించుకున్నది ఏంటంటే వీళ్ళ కేవలం వస్తూ పోతున్న వాళ్ళని చెక్ చేయడమే కాదు, మానవ ప్రపంచానికి ఉన్న అతిపెద్ద ప్రాబ్లంను కూడా చెక్ చేశారు. వీళ్ళు ఏం చెక్ చేశారు? మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది. మనం పాపాలు చేస్తున్నాం, వస్తున్నాం, ఆ వచ్చిన వారు బలి అర్పిస్తున్నాం. మీరు బలి అర్పించి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. నిన్న వచ్చినాడు, ఈ రోజు వస్తున్నాడు, ఈ రోజు వచ్చినాడు, రేపు వస్తున్నాడు, రేపు వచ్చినాడు, ఎల్లుడు వస్తున్నాడు. ఇలా జంతువుల్ని, మేకల్ని, గొర్రెల్ని, కోడెల్ని, రకరకాల వాటిని మీరు బలిచ్చి వెళ్ళిపోతున్నారు. మీరు అనుకుంటున్నారు పాపం పోయింది అనుకుంటున్నారు. కానీ మీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే మీరు ఎన్ని గొర్రెల్ని, మేకల్ని బలిపశులుగా సొలొమోను మందిరంలో మీరు ఇచ్చినా మీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే పాపం వాయిదా వేసుకుంటుంది తప్ప అది మాత్రం పూర్తిగా కొట్టివేయబట్టలేదు. మీకు అతిపెద్ద ప్రమాదం ఉందన్న సంగతి మా దర్యాప్తులు అర్థమైందని ఆ దర్యాప్తులు అర్థమైన పాటలు వాళ్ళ సందేశాలుగా ఇస్తే ఆ సందేశాల్లో కొన్ని పాటలే కోరాహు కుమారులు రాసిన చెప్పండి పాటలు. ఆ పాటల్లో ఒక పాటే రాస్తున్నాడు. రాస్తూ ఏమంటున్నాడు చూడండి, సర్వజనులారా చెప్పండి ఆలకించండి, మీరు ఎవడైనా వినాలి. మీరు భయపడవలసిన విషయం మీరు ఏమనుకుంటారు? దేవుడి దగ్గరకు వచ్చాం, ఎంతో కొంత ఇచ్చాం, వెళ్ళిపోయాం అనుకుంటున్నారు. మీరు దేవుడికి లంచాలు ఇచ్చినట్టు మీ కానుకలు ఇచ్చినా మీ ప్రమాదం మీ మీదకి రాకుండా ఆగదు అంటున్నారు వాళ్ళు. నువ్వు సామాన్యుడివైనా దాని నుంచి తప్పించుకోలేవు, సామంతుడివైనా దాని నుంచి తప్పించుకోలేవు, నువ్వు ధనికుడివైనా దరిద్రుడైనా దాని నుంచి తప్పించుకోలేవు. ఇంతకీ ఏముందంటే మీరు భయపడవలసిన విషయానికి భయపడలేదు, అనవసరమైన విషయానికి భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారంటే 5వ వచనంలో రాస్తున్నారు చూడండి, నా కొరకు పొంచువారు దోసకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపదలకి భయపడుతున్నారు. మీకు ఏదన్నా ప్రమాదం ఉందంటే భయపడిపోయారు. కరోనా టైంలో భయపడ్డారా లేదా? మీడియా నడుతున్నాను, బయట జరిగేది ఒకటి, మీడియాలో చూపించేది ఒకటి కాదా? కరోనా వచ్చిన టైంలో ఎంత భయపెట్టేశారండి. కరోనా వచ్చిన టైంలో ఆ యాంకర్ల స్టిక్ పట్టుకుని వెనకాల అవన్నీ చూపిస్తూ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇలా స్టిక్ ఒకటి పెట్టుకుని ఆ యాంకర్లో జరిగేది ఒకటి జరగబోయేది ఒకటి అంటే చూపించారు. ఎంత దారుణంగా చూపించారంటే మీరు చూడండి, ఆ యాంకర్ భయపెట్టేశారు. ర్యాబిస్ వ్యాధి కుక్కగారితో వస్తే చూసారా? ర్యాబిస్ వ్యాధి వస్తే ఎలాగైతే మనిషి గిలగిలా కొట్టుకుంటాడో కరోనా వచ్చిన వాళ్ళు కూడా అలా కొట్టుకుంటారని దొంగ మాటలు వార్తలు వచ్చేయలేదా? సగం అవి చూసే భయపడి చచ్చిపోయారు జనాలు. కరోనా వచ్చిన టైంలో ఆపద వస్తుందంటే భయపడిపోయారు లేదా? కొట్లు మూసేశారు, చర్చిలు మూసేశారు, ఎక్కడ పడితే అక్కడ మూసేశారు. ఆ మూసేసి టీవీలు ఎట్టుకుని 24 hours చూసేవారు. ఆ టీవీలు ఇలా చెప్పేవారు ఏమనంటే కరోనా వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అనగానే మొట్టమొదటిగా కుడిముక్కు మూసుకుపోతుంటుంది అనగానే మనకి వెంటనే అవును రాత్రి నుంచి అలాగే ఉందనుకున్నాము. కొంచెం అన్నం తిన్న తర్వాత పొట్ట ఇబ్బునట్టుంటుందంటే నిన్న నుంచి అలాగే ఉంది. లూజుగా మోసం చదువుతాయి 3 అయ్యాయి 3 అనుకోండి. అడుగుతాను ఆపద వస్తుందంటే ఎంత భయం అండి. లక్షణాలు అంటే ఏం అడుగుతున్నా జరిగిందోటి జరగబోయేదోటి, కానీ అవి చూపించి భయపెట్టేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆపద వస్తుందంటే భయపడతారా భయపడరా? నీ మీద ఎవడన్నా పగట్టాడంటే భయం, నీకెవడన్నా స్కెచ్ చేసాడంటే భయం. ఆపదలకు భయపడతాం, ఇంకా విడ్డూరం చెప్పినా. చీకటకు భయపడతాం, ఇంక విడ్డూరం చెప్పినా. బొద్దింకలకు భయపడతాం, ఇంక విడ్డూరం చెప్పినా. తొండలకు భయపడతాం, బల్లెలకు భయపడతాం, పురుగులకు భయపడతాం, ఇంకా విడ్డూరం చెప్పినా. మీరు కట్టుకున్న 2 అంతస్తుల బిల్డింగ్ మీదకి రాత్రులు మీకు పైకి వెళ్ళాలంటే భయపడిపోతారు. మీరు లైట్ ఆపిన తర్వాత మీ బీరువా వరకు చూడాలంటే భయం మీకు. బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం. ఒక ఆయన చెప్తున్నాడు అలా ఆవిడకి, ఇదిగో వెళ్తున్నాను అని. ఎక్కడికి? బాత్రూమ్కి. మెలుగుకుంటూ మళ్ళీ వస్తాను రానని. నమ్మాలి అర్థం. బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం, చీకటి అంటే భయం, బొద్దింగ్ అంటే భయం. కానీ ఇన్ని ఆపదలకు మీరు భయపడుతున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు భయపడవలసింది దేనికి కాదు. భయపడినా భయపడకపోయినా ఒక ప్రమాదం ఉంది. మీరు భయపడాల్సిన చీకటికి కాదు, మనుషులకు కాదు. ఇంకా చెప్తున్నారు చూడండి, ఇంకా దేనికి భయపడతారంటే తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి మీరు భయపడతారు. మీరు డబ్బులు ఉన్నవాడు కూడా భయపడతారు కాదా? డబ్బులు లేనివాడు అనుకోండి, ఆడి మీదకి సర్రని వెళ్తారు గొడవకి. అదే అవతలవాడు బాగా మోతుబరు అనుకోండి, చెప్పండి ఆడితో గొడవలు పెట్టుకోరు. ఎందుకు? ఆ డబ్బులు ఉన్నాయి కనుక. అవసరమైతే పోలీసులతో మాట్లాడేస్తారని భయం మీకు, అవసరమైతే ఏదన్నా చేసేస్తారని భయం మీకు. అంటే పోలీసు వారితో మాట్లాడి మళ్ళీ మన మీదకి రివర్స్ ఏదైనా అయిపోతారని భయం. అందుకే డబ్బులు ఉన్న వాళ్ళతో సామాన్యులతో గొడవ పెట్టుకుంటారు. చెప్పండి ఎవరితో గొడవ పెట్టుకోరు చెప్పండి?
డబ్బులు ఉన్న వాళ్ళతో కూడా పెట్టుకోరు. కానీ డబ్బులు ఉన్న వాళ్ళట అదో రకమైన ఫీలింగ్ ఉంటుందంట. ఏ ఫీలింగ్ చెప్తున్నారు చూడండి. తమ ఆస్తి ఏ ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకునే వాళ్ళకి భయపడతా. అంటే డబ్బులు ఉన్నవారు తమను తాము పొగుడుకుంటారట. పొగుడుకోరా? నిజంగానే పొగుడుకుంటారు. ఎంత పొగుడుకుంటారు చెప్పినా, ఆ డబ్బులు ఉన్న వాళ్ళు క్రొత్త నిబంధనలో ఒకడు ఉంటాడు. వాడికి బాగా పంట పండేస్తే ఆ పంట పండి వాడి గాజులు బాగా నిండిపోతే తమ్మును తాము పొగుడుకుంటాడు. ఏమని? ప్రాణమా తినుము త్రాగుము అంటే వాడు ఏం చేస్తున్నాడు? తనను తానే పొగుడుకుంటున్నాడు. ప్రాణమా తినుము త్రాగుము సంతోషం. దీని మాటకి అర్థం ఏంటి? వాళ్ళు పొగుడుకుంటారు. డబ్బులు ఉన్న వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. ఏమంటే చెప్పిన, ఈ రోడ్డు కోసం గొడవ, రోడ్డు ఎంత చెప్పు కొనిపాడేస్తాను అంటాడు. డబ్బులు ఉన్న వాళ్ళు మాట్లాడుంటే చెప్పండి, మన దగ్గర డబ్బులు లేవనుకుని హాస్పిటల్కి వెళ్ళమనుకుని ఏమంటే చెప్పండి, డబ్బులు లేవనుకుని హాస్పిటల్కి వెళ్ళమనుకుని ఏమంటాం? డాక్టర్ గారిని అంటాం. ఇవి చేతులు కాదండి, చెప్పండి, కాళ్ళు అనుకోండి. మీ కాళ్ళు కట్టుకుని బతుకులాడుతున్నామండి, దయచేసి మా ప్రియుల్ని బతికించండి. తలో తోకో ఏదో తాకట్టు తెస్తాం, దయచేసి మాకు డబ్బులు ఇప్పుడు ప్రస్తుతానికి లేవండి, మేము ఖచ్చితంగా కడతాం, మమ్మల్ని బతికించండి, మా ప్రియుల్ని బతికించండి. బతుకులాడుకుంటే ఎందుకు? డబ్బులు లేవు కనుక. అదే డబ్బులు ఉన్నాయనుకోండి, డాక్టర్తో ఏమంటాం చెప్పండి, హలో డాక్టర్ గారు ఎంత ఖర్చు అయినా పర్లేదు చెప్పండి, మా వాడు చెప్పండి బయటికి రాదు. మీకేమర్థమవుతుంది చెప్పండి? డబ్బులుంటే మాట ఒకలా ఉంటుంది, డబ్బులు లేకపోతే మాట ఒకలా ఉంటుంది. అందుకే డబ్బులు ఉన్నవారు తమ్మును తాము పొగుడుకుంటారు. మనం ఎవరికి భయపడతామంటే డబ్బున్న వారికి భయపడతాం. మనం ఎవరికి భయపడతామంటే శత్రువులకు భయపడతాం. మనం ఎవరికి భయపడతామంటే ఆపదలకు భయపడతాం. మనం దేనికి భయపడతామంటే రకరకాల విషయాలకి మనం భయపడతాం. కానీ బైబిల్ చెప్తుంది నువ్వు భయపడవలసిన విషయాలు ఇవి కాదు. మరి దేనికి భయపడాలంటే 10వ వచనంలో అంటున్నాడు చూడండి, జ్ఞానులు చనిపోతారన్న సంగతి వారికి కనబడకుండా. పదంటే జ్ఞానులను, సామంతులను, సామాన్యులను ప్రతి ఒక్కరిని మింగేసేది ఒకటి ఉంది, దాని పేరు సావు. దానికి భయపడు. ఇప్పుడు చెప్పండి, మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణం అనేది ఎందుకు వచ్చిందంటే ఇందాక మనం చదువుకున్నాం, పాపం వలన వచ్చిన జీతమే చెప్పండి మరణం. ఇది ఏం చేస్తుంది? ఎవరినైనా మింగేస్తుంది. నిన్నైనా నన్నైనా ఎవరినైనా, ఎంత పెద్ద జ్ఞాననైనా మింగుతుంది. నడుపుతాను, ఎంతమంది సైంటిస్టులు ఎన్ని ప్రయోగాలు చేసి వాళ్ళు ఎన్ని కనిపెట్టారు, ఆ కనిపెట్టిన వాళ్ళు అన్నీ కనిపెట్టగలిగారు. కానీ ఆ సావు ఎందుకు వస్తుందో కనిపెట్టగలిగారా? ఆ చావు ఎందుకు వస్తుందో చెప్పగలిగారా? వాళ్ళు చెప్పలేకపోయారు. విశ్వపు అంచు ఎలా ఉంటుందో అంచనా చెప్పగలిగారు. వాళ్ళ నక్షత్రం యొక్క రాశి ఎంత ఉంటుందో చెప్పగలిగారు. వారి భూమి యొక్క బరువు ఎంత ఉంటుందో చెప్పగలిగారు. ర్యాకెట్లు వేసుకుని ఎలా ఎగరాలో చెప్పగలిగారు. భూమి మీద ఎలా వాహనాలతో తిరగాలో చెప్పగలిగారు. అన్నీ చెప్పగలిగారు. కానీ ఆ సావు ఎందుకు వస్తుందో చెప్పలేకపోయారు. ఇప్పుడుగా చూడండి, వైర్లో ఉన్న ఫోన్లతో మాట్లాడితేనే ఆ రోజుల్లో మన కొత్త ఏమని, వైర్లో నుంచి మాటలు వెళ్ళిపోతున్నాయంట అని. కానీ వింటారు చెప్పినప్పుడు వైరే లేదు, గాల్లో మాట్లాడిపోతున్నా. అడుగుతున్నాను, ఇక్కడ ఫోటో నొక్కితే అక్కడికి ఫోటో ఎలా వెళ్ళిపోతుంది, ఇక్కడ వీడియో ఆన్ చేస్తే అక్కడికి వీడియో ఎలా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఇలా ఓపెన్ చేసుకుని చూస్తుంటే అదొక వింతగా మనం చూసాం. ఇప్పుడు వీడియో కాల్ ఈ బాక్సుల్లో మనం చూడటం ఏంటి, ఇక్కడికి వెళ్ళిపోవడం ఏంటి, ఈ టెక్నాలజీ ఏంటి, ఎంత ఆశ్చర్యకారాలు జరిగేసిన ఈ అడ్వాన్స్ టెక్నాలజీలో, ఈ మొబైల్ కంటెంట్లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఎంత వరవడి సృష్టించిన సైంటిస్టులు కూడా ఏమైపోయారు? స్టీవ్ జాబ్ లాంటి వాళ్ళు కూడా చనిపోయారు. గొప్ప గొప్ప ఐన్స్టీన్ లాంటి వారు కూడా చనిపోయారు. ఇంతమంది జ్ఞానులు ఎంత టెక్నాలజీని కనిపెట్టారు, అన్నీ కనిపెట్టగలిగారు. కానీ ఆ సావు ఎందుకు వస్తుందో చెప్పండి, కనిపెట్టలేకపోయారు. జ్ఞానులు చనిపోయారు. నడుతున్నాను, జ్ఞానులు చనిపోవడమే కాదు, కిందికి రాస్తున్నాడు, మూర్ఖులు కూడా చనిపోతారంట. ఎవరు? బాగునండి, జ్ఞానులు అంటే సైంటిస్టులు. సైంటిస్టులు అందరూ ఎక్కడ ఉంటారు? ల్యాబుల్లో ఉంటారు. మరి మూర్ఖులందరూ ఎక్కడ ఉంటారు? మీ సెంటర్లో ఉంటారు, మీ ఈదులో ఉంటారు, మన ఊర్లో ఉంటారు, గట్టిగా మాట్లాడితే మన పేటల్లో, మన ఇలాకాలో ఉంటారు. ఏం చేస్తారు ఈ మూర్ఖులు? వీడికి పని పాట, బాధ్యత, భయము, భక్తి, ప్రార్థన, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, స్త్రీలు, పురుషులు, వీడికి ఏం అలాంటి ఎథిక్స్ ఉండవు. వీడు ఒక మూర్ఖుడు. వీడు ఏం చేస్తాడంటే ఆడు మూర్ఖ స్వభావం ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళిద్దరూ ఎవరో గొడవాడుకుంటే మధ్యలోకి వీడు దూరతాడు. ఎందుకు? వీడు మూర్ఖుడు. వీడికి సంబంధం లేకపోయినా మధ్యలోకి వెళ్తాడు. ఎందుకు? వీడు మూర్ఖుడు.
అమాయకుని కొడతాడు, ఎల్లెళ్ళే కుక్క తోకట్లాగుతాడు. ఎందుకు? వీడు మూర్ఖుడు. ఎందుకంటే వీడు అనుకుంటాడు, వీడి గొడవలకి, వీడి ఎవ్వరానికి, వీడి ఒళ్ళు బలానికి వీడు ఏమనుకుంటాడంటే, మా పేటలో మా ఇలాకాలో నన్ను అందరూ హీరో అనుకుంటాడు. కానీ అలా అనుకోరు. సన్యాసత ఎక్కడ పుట్టాడు అనుకుంటారన్న సంగతి అది తెలదు. వరస్ట్ పిల్లో. ఇంకా మాట చెప్తున్నాను, పోరంబోకు. ఈ మాట అంటున్నాను, ఏంటి బూతులు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అనుకోకండి. పోరంబోకు అంటే బూతేం కాదు. పోరంబోకు అంటే గవర్నమెంట్ భూములు, పనికిరాని భూములు ఉంటాయి చూస్తారా, ఆ పనికిరాని భూమిని చెప్పండి పోరంబోకు. పనికిరాని భూమిని పోరంబోకు భూమి అని ఎలాగంటారో, పనికిరాని మనుషులను కూడా చెప్పండి అంటారన్నమాట. ఏమంటే అర్థం అంటే, ఈ పని పాట లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మూర్ఖుడు భార్యను కొడతాడు, ఇంట్లో వాళ్ళని కొడతాడు, వండే కూర ఇసిరేస్తాడు, కంచాలు ఇసిరేస్తాడు, రకరకాల పని చేస్తాడు. చివరికి వెళ్ళి ఎంత దారుణంగా అంటే అమాయకులను కూడా కొడతారు. మూర్ఖుడు ఎందుకంటే వాడు ఒళ్ళు బలం, రెండవది వాడి కుటుంబ బలం. ఈ బలాన్ని చూసుకుని మూర్ఖం. మా ఏరియాలో ఒకటి ఎలా ఉండేవాడు, బాగా బలిసిపోయాడు. ఆడికి పనికి మన అన్నదమ్ములు బామ్మర్దులు బాగా ఎక్కువైపోయారు. ఈ ఎక్కువైపోయిన ప్రతి గొడవలో దూరతాడు. వాడు ఎంత పనికి మానాడంటే ఏరు శరంకాయలు అమ్ముకోవడానికి వచ్చిన కూడా కొట్టేవాడు. ఎందుకంటే వాడు హీరో అనుకుంటాడు. అందుకే అన్నిట్లో తిరగడతాడు. మాట్లాడితే లింగి పైకి అంద మీద గొడవకి పైకి వెళ్ళిపోయాడు, అందరినీ కొట్టేవాడు. చివరికి ఒక రోజు ఏమైందంటే ఆడికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేసి మరి అన్నదమ్ములు ఉంటారుగా పనికిరాని మంద, ఈ మంద అందరూ వచ్చి అన్నయ్య నువ్వు లేక పేటలో చాలా మంది రెచ్చిపోతున్నారా ఏరియాలో, నువ్వు త్వరగా రావాలి, నువ్వు త్వరగా వస్తే అందరి సంగతి తెలిసిద్దాం, నువ్వు త్వరగా రారాను. కానీ ఈ అన్నదమ్ములు అందరూ ఆడికి మోటివేట్ చేస్తుంటాడు. హాస్పిటల్ మంచం మీద ఉండి ఇలా నడుమట్టుకుని, అంటే అన్నయ్యని అంటరా అన్నాడంట. అది కాదురా, నువ్వు లేక తెగరెచ్చిపోతున్నారంటే, ఏయ్ అంటే అన్నయ్యనరా అన్నాడు. అలాగైపోయింది బండి, బోరుకు వచ్చింది. ఎంత పోటుగాడైనా, ఎంత మూర్ఖుడైనా ఒకరోజు మంచం పట్టడా? రారా అంటే ఇప్పుడు రానన్నాడు. అటు నడుపుతాను. ఎలాంటి వాడైనా ఒకరోజు సావంచికి వెళ్తాడా వెళ్ళడా? నీ బాడీ నీకు చెబుతుంటుంది, రే నీకు ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వస్తుందిరా అని చెబుతుంది. నల్లగున్న ఎంట్రుకలు తెల్లగా అవుతున్నాయి అంటే నీ ఎంట్రుక చచ్చిపోతుంది. ఆ తెల్లెంటుకు చూసిన వెంటనే నీకు డేట్ దగ్గరలో ఉందని నీకు అర్థం అవ్వాలి. నువ్వు కాటికి రాసేకూడదు, దానికి నలుపు వేసేకూడదు. గుర్తుపెట్టుకోండి, గోదరేజాయిలు కట్ చేయకు. నువ్వు ఏం చేసినా నీకు అర్థం అవుతుంది. చెప్తున్నా, నీ ఎంటుకు నీకు చెప్తుంది నీ బాడీ ఎక్స్పైర్ అవుతుంది, నీ ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వస్తుందని. ఒకప్పుడు అంత దూరాన్ని ఉండేవాళ్ళు కనబడేవారు, ఇప్పుడు నీకు ఎక్కడున్నా కనబడలేదంటే నీ కంటి చూపు చచ్చిపోతుంది. నీ బాడీ చెప్తుంది. ఒకప్పుడు కంచం కాదు 2 కంచాలు తింటే అరిగిపోతే ఇప్పుడు నీకు పెరుగన్నం కూడా అడగట్లేదంటే నీ జీర్ణ వ్యవస్థ చస్తుంది. నీ ఫోటోల్లో నునుపుగా నీకు బాడీ ఉండేది, ఇప్పుడు ముడతలు వస్తున్నాయి, లొట్టలు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి, ముక్కుల మీద నుదుట్ల మీద మచ్చలు వస్తున్నాయంటే నీ కణ వ్యవస్థ చచ్చిపోతుంది. ఒకప్పుడు బకెట్ నీళ్ళు ఎలా లేపేవాడు, ఇప్పుడు గ్లాసు కూడా సరిగ్గా నీకు లేవట్లేదు, వణుకుతున్నావంటే నీ ఎముకలు, నీ కండరాలు కూడా ఎక్స్పైర్ అయిపోతున్నాయి. దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది? ప్రతి విషయం నువ్వు జాగ్రత్తగా చూడగలిగే నీకు తెలియాల్సిన సంగతి గుర్తుపెట్టుకోండి. నీకు తెలియాల్సిన సంగతి ఏంటో తెలుసా? నీ బాడీ ఎక్స్పైర్ అవుతుంది, నీ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. మూర్ఖులు కూడా ఎలా తెలుస్తా? వాడికి చెబుతాడు, వాడికి రే నీ కిడ్నీ ప్రాబ్లమా, ఇదిగో నీ జీవితం ప్రాబ్లమా, ఇవన్నీ నీకేం చెప్తున్నా అంటే నువ్వు కూడా త్వరలో చావు ముందు ఓడిపోవాలి. జ్ఞానులు చనిపోయారు, మూర్ఖులు చనిపోయారు, ఇంకెవరు చనిపోతారు? రాస్తున్నారు చూడండి కిందికి. వారు తమ ఆస్తి ఇతరులకు విడిచిపెడతారన్న సంగతి, తమ ఇల్లు నిరంతరం ఉంటాయని, వారి నివాసాలు తరతరాలు ఉంటాయని వాళ్ళ భూములకి పేర్లు పెడతారట. మూర్ఖంలో ఒక మూర్ఖత్వం ఏంటి చెప్పినా, ఇళ్ల స్థలాలు కొనుక్కి ఆ స్థలాలు చూసి మురిసిపోతుంటారట. ఎవరన్నా ఇంటికి మనం వెళ్తే ఎదవ బిల్డప్ ఇస్తారా? ఎదవ బిల్డప్ ఏంటంటే టీ తాతారు, కాఫీ తాతారని అడగరు, ఆ గేట్ కాడ మొదలెడతారు. ఏమని? ఇది మందే, ఇది మందే, ఆ బిట్టి మందే, ఈ బిట్టి మందే. బిట్ అంటే ఏంటి? సైటు. అది మందే, ఇది మందే. వీళ్ళకి ఎన్ని బిట్లున్నా వీళ్ళకి ఊరాతలో బిట్టు ఉంటుంది, అది వీళ్ళకి తెలదు. అది ఫ్రీ, అది పంచాయతీలో ఫ్రీ, ఊర్లో ఫ్రీ, దాని మీదకి ఎవరికి గొడవలు రాడు, అది ఫ్రీ. కానీ ఈ బిట్టి మంది, ఆ బిట్టి మంది అమ్మే ఈ స్థలాల కోసం గొప్ప చెప్పుకునే వాళ్ళందరూ తెలియాల్సిన స్థలం ఉంటుంది. దాని పేరు 6-3, గుర్తుపెట్టుకో, శ్మశానం.
ఖచ్చితంగా ఆ స్థలమే మిగులుద్ది. కిందకి రాస్తున్నారు చూడండి, తమ భూములు నిరంతరం ఉంటాయని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు అడుగుతున్నాను, మీ భూములు ఏంటో నాకు చెబుతారా? చెప్పరు. నా భూములు ఏంటో మీకు తెలుసా? తెలియదు. మీ భూములు ఏంటో నాకు తెలుసా? తెలియదు. ఇప్పుడు మీ భూములు నా భూములు తెలియదు కనుక మనందరికీ తెలిసిన కొన్ని భూముల పేర్లు చెప్తాను, మీరు గుర్తుపట్టండి. ఇంద్రమ్మ భూములు అన్నారు. ప్రశ్న, ఇంద్రమ్మ ఏది? భూమి ఉంది, చెప్పండి. ఇంద్రమ్మ వెళ్ళిపోయింది. రెండవది, రాజీవ్ గృహాలు అన్నారు. రాజీవేడి. ఇప్పుడు చంద్రన్న గృహాలు అంటున్నారు. నెక్స్ట్ ఏటని అడగండి. జగనన్న గృహాలు అన్నారు. తర్వాత ఏటని అడగండి. జేమ్స్ గారు హౌస్ అంటారు. అడుగుతున్నాను, జేమ్స్ ఏమవుతాడు? మీకేమర్థమవుతుంది చెప్పండి? భూములు ఉంటాయి, మనుషులు ఉంటాయి. ఇదే నేల, మీరు కూర్చున్న నేల మీద మన ముందు ఎన్ని తరాలు ఈ భూమి మీద ఇక్కడ తిరిగి ఉంటాయి, వాళ్ళందరూ ఏరి. ఇదే స్థలానికి ఎంతమంది వచ్చిపోయి ఉంటారు, వేరే వాళ్ళందరూ ఏరి. భూమి ఒక్కటే ఉంటుంది, దాని పేరు ఒక్కటే ఉంటుంది, ఆ పేర్లు ఎట్టుకున్న వాళ్ళు ఏరి. అప్పుడప్పుడు మన కుర్ర బ్యాచ్ తెగ ఫీల్ అయిపోతుంటారు. ఆ మధ్య వరల్డ్ కప్ ఓడిపోయారుగా మన క్రికెటర్స్, ఓడిపోద్ది మన ఇండియన్ టీం ఓడిపోద్ది, తెగ ఫీల్ అయిపోయి వెనకాల ఇలా కామెంట్ రేట్, ఛా ధోని ఉంటే బాగుండ్రా అన్న, కోహ్లీ ఉంటే బాగుండ్రా అంటే ఇలా మాటలు, యువరాజ్ సింగ్ ఉంటే బాగుండ్రా, సచిన్ ఉంటే బాగుండ్రా, మనం ఖచ్చితంగా దగ్గరకు వచ్చి పోగొట్టేశారా, ధోని ఉంటే బాగుంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ధోని ఏడి? యువరాజ్ సింగ్ ఎందుకు ఉండలేదు, ధోని ఎందుకు ఉండలేదు, సచిన్ టెండూల్కర్ ఎందుకు ఉండలేదు, సెహ్వాగ్ ఎందుకు ఉండలేదు, ఎందుకు వీళ్ళందరూ ఉండలేదంటే ప్రశ్న ఏంటి చెప్పిన? వయసు అయిపోయింది. ధోనికి వయసు అయిపోయింది అంటున్నాడు. ఎంత పెద్ద ఆటగాడికైనా వయసు అయిపోతుంది. వాడు ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా ఆయనకి వయసు అయిపోతుంది. ఎంత పెద్ద మూర్ఖుడైనా వయసు అయిపోతుంది. వయసు అయిపోయాక ఏమవుద్ది? ఒకరోజు చచ్చిపోతారు. యాక్టర్ అయినా చనిపోతాడు, మూర్ఖుడైనా చనిపోతాడు, రాజకీయ నాయకుడైనా చనిపోతాడు, వీళ్ళందరూ చనిపోతారు. ఇంకా ప్రశ్న, వీళ్ళందరూ చనిపోతారని ఇందాక నుంచి ఈ కీర్తనాకారుడు మనకు చెప్తున్నాడు. చనిపోతే ఏమవుతారు? చనిపోతాం అందరం. చనిపోతే ఏముందని అనుకోకండి, చనిపోతేనే అసలు రగడ ఉంది. మీరు పిచ్చిపాటలు విన్నారే మీ ఇన్ని రోజులని, చనిపోతే గొడవ లేదండి. చనిపోతేనే ఉంది గొడవ. అసలు రగడ అప్పుడే స్టార్ట్ అయింది. ఏమంటున్నాడు కిందికి? భూములు ఉంటాయని పేర్లు పెట్టుకుంటారు. ఘనత వహించిన మనుషుడైనను వాడు నిలవజాలడు, నశించిన మృగంలాగా వాడు కూడా నశించిపోతాడు. ఘనత వహించిన మనుషుడైన నిలబడతాడా? పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సింగర్స్ ఏరే, వాళ్ళ పాటలు ఈ రోజు వినబడుతున్నాయి, వాళ్ళ గొంతులు ఈ రోజు వినబడుతున్నాయి, వాళ్ళేరి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు. మన ఇండియాను స్థాపించిన మొట్టమొదటి ప్రధానమంత్రులు ఏరి, పేరు మోసిన వాళ్ళందరూ ఏరి. ఏమయ్యారు? ప్రపంచాన్ని జయించిన ఈర్లు సూర్లు ఏమయ్యారు? అధిపతులు ఏమయ్యారు? బలవంతులు ఏమయ్యారు? ఏరి చనిపోయారు. పెద్ద పెద్ద యాక్టర్లు చనిపోయారు. చనిపోయింది అడుగుతున్నాను, ఎంత పేరు ప్రఖ్యాతలున్నా ఆ పేరు ఆయన్ని కాపాడుతుందా? అవార్డులు అవి వస్తాయేమో కానీ ఆ అవార్డులైనా వారిని కాపాడతాయా? ఒక ఎమ్మెల్యే గారికి కరోనా వచ్చింది. ఆ టైంలో ఎమ్మెల్యే గారికి కరోనా వస్తే వాళ్ళకి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు. పేరు, ఊరు, నియోజకవర్గం అడగకండి, బ్రేక్లో కూడా అడగకండి. ఆ ఎమ్మెల్యే గారి కరోనా వస్తే ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజుల్లో మరి కరోనా చాలా భయపెట్టేశారుగా, ఆ కరోనా భయానికి ఆయన వెళ్ళి, నాకు కరోనా వచ్చింది, నీకు విషయం చెప్తున్నప్పుడు డాక్టర్లు పైనుంచి కింద వరకు వేసుకున్న డ్రెస్సు డాంగ్రీ లాగా పైనుంచి కింద వరకు వేసుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు అడిగారు, ఇదిగో నీకు 500 కోట్లు ఇస్తాను నన్ను బతికించంటే, డాక్టర్ అన్నాడు, నీకు 500 కోట్లు ఇస్తాను అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. విషయం చెప్తున్నా, ఎమ్మెల్యే గారు తర్వాత చచ్చిపోయారు. ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడైనను, ఎంత నియోజకవర్గంలో పేరు మోసిన, ఎంత ఘనత వహించిన వాడైనను ఏమేడు చెప్పండి? చనిపోతారు. ఇంకా ఏం చెప్తున్నాడు కిందికి? స్వతాశీయ పూర్ణకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. జాగ్రత్తగా వినాలి. స్వతాశీయ పూర్ణులు అంటే వీళ్ళెవరు? సాత్వికంగా ఉంటారు. చూసారా? సాత్వికంగా ఎందుకుంటారంటే ఎక్కువ కాలం బతికేద్దామని. చాలా మంది ఉంటారు చూసారా, ఎక్కువ కోపడరు, ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ కోపపడితే త్వరగా చచ్చిపోతామని చెప్పి వాళ్ళ కోపాన్ని తగ్గించుకోవడానికి ఏం చేస్తారంటే స్లోగా మాట్లాడతారు. సాత్వికులు అనమాట. మళ్ళీ వీళ్ళకు గురువులు, వీళ్ళని అనుసరించే వాళ్ళు, ఇదో పెద్ద టీము, అదో పెద్ద వర్క్, అదో పెద్ద ఎక్సర్సైజ్. మళ్ళీ అందుకే కోపం వచ్చినప్పుడు ఎక్కువ కోపపడకరా,
త్వరగా చచ్చిపోతావు. అందుకు నువ్వేం చేస్తావు అంటే కోపం వచ్చినప్పుడట గాలి ఎక్కువ ఇలా పీల్చుకుని అలా వదిలేస్తే కోపం తగ్గిపోద్ది, ఆయుస్కి మంచిది అన్నారంట. మరికొంతమంది ఉన్నారు, కోపం ఎక్కువ వస్తే కోపపడకరా, ఇవన్నీ యోగాలో ప్రాక్టీసులు. కోపం వస్తే ఎక్కువ కోపపడకరా, అంకీలు లెక్కెట్టుకో, 1 2 3 లెక్కడు, అమ్మయ్య. ఎందుకంటే త్వరగా కోపపడతానంట, త్వరగా చచ్చిపోతారంట. అందుకు కోపపడకూడదంట. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎక్కువ నవ్వుతారంట. అంటే వీళ్ళకి ఏం చెప్పినా నవ్వుతారనమాట. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నవ్వడానికి యోగాలో ప్రాక్టీసులు ఉంటాయి. ఆ యోగాలో అందరూ జాయిన్ అవుతారు లేదు, కానీ ఈ వయసు అయిపోయిన బామ్మలో తాతలు అందరూ జాయిన్ అవుతారు ఎందులో యోగాలో జాయిన్ అయ్యి వీళ్ళు తెల్లవారుజాము 4:30కి వెళ్ళిపోతారు గ్రౌండ్కి. సిటీస్లో తెల్లవారుజాము 4:30కి వెళ్ళిపోయి ఏం చేయడానికంటే నవ్వడానికి. దేనికి? ఆనందంగా నవ్వి ఎక్కువ కాలం బతికేద్దామని. అందుకే గురువు మధ్యలో నిలబడతారు, చుట్టూ ఈ బామ్మల తాతలు బోసు నవ్వులతో నవ్వుతూ ఆ చుట్టూ నిలబడి ఇలా నవ్వు. ఆ గురువు అంటాడు, ఇప్పుడు అందరం ఒకేసారి మనం సింహంలా నవ్వుదామనగానే అహహహహ నవ్వుతారు. మనం అందరూ ఇప్పుడు పులిలో నవ్వుదాం అనగానే నాభిలోంచి నవ్వండి అనగానే ఆహా. అంటే ఎందుకు? ఎక్కువ నవ్వేసి చెప్పండి, ఎక్కువ కాలం బతికేద్దామని. బాగా నవ్వేసి ఇంకా ఎక్కువ కాలం బతికేద్దాం. ముసలిది ఏం చేసిందంటే ఎక్కువ నవ్వేసి బతికేద్దామని అని ఉండిపోయింది. తీసుకొస్తారు ఇంటికి, చచ్చిపోయింది. ఎక్కువ నవ్వేసి బతికేద్దాం అనుకుని ఆ నవ్వేసి చచ్చిపోయింది, తీసుకొస్తారు ఇంటికి. అంటే చెప్పిన నవ్వెత్తే బతికేస్తారా? నవ్వేస్తే బతికేస్తారంటే నవ్వులు నవ్వున వాళ్ళందరూ ఏమయ్యారు? కామెడీ యాక్టర్లు ఏమయ్యారు? అస్తమాల ఫన్తో ఉండేవాళ్ళు ఏమయ్యారు? చచ్చిపోయి మట్టి అయ్యారు. నవ్వుతే బతికేస్తారంటే నవ్వే వాళ్ళు ఎక్కువ బతకాలి. ఏరి నేను అడుగుతున్నా, ఒక విధంగా ఆనందంగా ఉన్న ఆరోగ్యానికి మంచిదే, కానీ అలాగని ఎక్కువ కాలం బతికేస్తామా? నవ్వుతే బతికేస్తారు. నాకు కూడా బాగా వినండి, సైంటిస్టులు చనిపోయారు, మూర్ఖులు చనిపోయారు, సాత్వికులు చనిపోయారు, ధనికులు చనిపోయారు, దరిద్రులు చనిపోయారు, సామాన్యులు చనిపోయారు, వీరులు సూర్యులు అందరూ చనిపోయారు. పేరున్న వాళ్ళు చనిపోయారు, పేరు లేని వాళ్ళు చనిపోయారు, డబ్బున్న వాళ్ళు చనిపోయారు, డబ్బు లేని వాళ్ళు చనిపోయారు, అందరూ చనిపోయారు. చనిపోతే ఏమవుతుంది? అప్పుడప్పుడు మీరు ప్రాక్టికల్గా కొన్ని సంగతులు, నేను ముగిస్తున్నాను జాగ్రత్తగా వినండి. అప్పుడప్పుడు కొన్ని సంగతులు మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి, మీకు గుర్తుందో లేదో. సిమెంట్ కోసం యాడ్ వచ్చేది, ఇది మనగాడు సిమెంట్, ఇది పలానా సిమెంట్, ధర తక్కువ, ఆయుస్ ఎక్కువ, 100 ఏళ్ళు అనేవారు. ఎన్ని సిమెంట్కి ఎంత ఆయుస్? 100 ఏళ్ళట. ప్రశ్న ఏంటి చెప్పిన, సిమెంట్కి ఆయుస్ ఉందలే, కట్టించుకున్నోడికి ఎంత? కట్టినోడికి ఎంత? బిల్డింగ్ కొన్న ఆయుస్ ఎవరికి లేదు చెప్పండి. మరొక అడ్వర్టైజ్మెంట్ చెప్తున్నాను. నేను చిన్నప్పుడు ఈ క్రికెట్స్ లేదా ఈ టీవీ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చేది. ఇలా బ్లాక్ షేడ్ ఒకటి వచ్చి అలాగ ఒక మెరుపు వచ్చి ఆ మెరుపులో నుంచి ఇలాగ ఒక వజ్రం వచ్చేది. ఆ వజ్రాన్ని పట్టుకోవడానికి ఐశ్వర్యరావు వచ్చేది. ఆ ఐశ్వర్యరావు వచ్చి ఇలా చెవులకి ముక్కుకి పెట్టుకుని ఓ మాట అనేది, వజ్రం ఎప్పటికీ ఉంటుందని. ప్రశ్న ఏంటి చెప్పనా? వజ్రం ఉంటుందిలే చెప్పండి, ఐశ్వర్యరావు ఉంటుందా? గమ్మత్తేడు చెప్పనా, ఐశ్వర్యరావు ఇప్పుడు ఆంటీ అయిపోయింది, సినిమాల్లో తీసుకోవట్లేదు నడుతున్నాను. వజ్రం ఉంటుంది కానీ యాక్టర్ ఉండదు, సిమెంట్ ఉంటుంది కట్టించినోడు ఉండదు. అంటే మెటీరియల్కున్న ఆయుస్ ఎవరికి లేదు చెప్పండి, మనిషికి లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా చెప్పిన, దాని పేరు చావు. అది డబ్బున్నవాడమైనా మింగుతుంది, మూర్ఖునైనా మింగుతుంది, ఎవరినైనా మింగుతుంది. దీనికి జాలి, దయం, చుట్టం, పట్టం అలాంటిది ఏమీ సెంటిమెంట్లు ఉండదు. అది ఎవడి మీదకైనా వస్తుంది. ఈ జాలి లేనిది ఎందుకు వచ్చిందంటే అది పాపానికి వచ్చిన జీతం. అది పాపం వల్ల వచ్చిన జీతం. అంటే పాపం ఆగితే కానీ ఏమాగదు చెప్పండి, మరణం ఆగదు. పాపం ఆగితే కానీ మరణం ఆగదు. ఇప్పుడు పాపం ఆగితేనే మరణం ఆగుతుంది. ఈ పాపం వల్ల వచ్చిన జీతం, దానికి జాలి ఉందా అని అడుగుతున్నాను. కరోనా టైంలో కొన్ని కేసులు రికార్డ్ అయ్యాయి. ఎంత దారుణం అంటే ఆ కరోనా వచ్చిన మరణానికి, పాపం వల్ల వచ్చిన జీతం మరణానికి 2 భార్య భర్తలు ఒకేసారి చనిపోతే డాక్టర్లు వచ్చారు, అంబులెన్స్ వచ్చింది, నల్ల కవర్లు ఇచ్చారు. ఆ నల్ల కవర్లు 2 భార్య భర్తల్ని కవర్ ప్యాక్ చేశారు, లోపల పడేశారు. అంబులెన్స్ అలా తీసుకెళ్ళిపోతుంటే చిన్న పిల్లలని, 2 పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటాయి. ఆ 2 పిల్లలకి చిన్న చిన్న మాస్కులు పెట్టారు. ఆ మాస్కులు పెడితే అమ్మ నాన్న తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళకి తెలియదు, అది చావని తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళిపోతుంటే ఆ అంబులెన్స్ వెనకాల నిలబడి రోడ్డు మీద ఇలా చేతులు కట్టుకుని అమ్మ నాన్న నేడుస్తుంటే ఆ యాన వెళ్ళిపోయింది. కనీసం ఆ పిల్లల్ని ఎత్తుకునేవాడానికి కూడా ఎవడు రాలేదు. ఎవడు ఆ ఫోటో తీసాడు, ఆ ఫోటో పెడుతుంది, వైరల్ అయిపోయింది. చిన్న పిల్లలకి తోడు లేకుండా ఎత్తుకెళ్ళిపోయింది. మరణానికి జాలుందా?
భర్త చనిపోతే రోడ్డు నడిపోయిన కుటుంబాలు ఉన్నాయి. భార్య లేకపోతే తల్లి లేని బిడ్డలు అయిపోయారంటే దానికి జాలి, దయ, కనికరం ఉండదు. ఇది అందరిని మింగుతుంది. అందరిని మింగే జాలి లేని భయంకరమైన రాకాసి ఎలా వచ్చిందంటే అది పాపం చేయడం వల్ల వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఆదాము నుంచి ప్రారంభమైన ఈ పాపం, ఆదాము నుంచి ప్రారంభమైన ఈ మరణం ఆగాలి అంటే పాపం ఆగాలి. ఆదాము ప్రారంభించి రిబ్బన్ కటింగ్ చేశాడు, అది మన అందరికీ సంప్రాప్తమైంది. ఈ పాపంలో అందరం పాల్పంపులు పొందాం. ఈ పాల్పంలో ఎవ్వరికి ఏ భేదం లేకుండా అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతున్నాం. కనుక జరుగుతున్న సంగతి ఏంటో తెలుసా? అందరూ మరణాన్ని సంప్రాప్తంగా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ చావు ఆగాలి అంటే నువ్వు ఆపుతావా? ఎందుకంటే నీకుండాల్సిన పాపాలు నీకున్నాయి, నీకుండాల్సిన పాపాలు నీకున్నాయి, నాకుండాల్సిన పాపాలు నాకున్నాయి. ఇప్పుడు ఈ చావు ఆగాలంటే మరణం ఆగాలి. ఎవరు ఆపుతారు? అందరూ ఆదాము లాంటి బుద్ధి కలిగిన వారే. ఆదాము తప్పు చేసి ఎలాగైతే బొంకాడో ఇప్పుడు కూడా చూడండి, చిన్న పిల్లోడిని రే ఎందుకు ఫెయిల్ ఎవరైనా అడుగుతాడు అంటాడు, నేనే కాదు ఆడు కూడా ఫెయిల్ అయిపోయాడు అంటాడు. ఈ బుడ్డోడు చిన్న పిల్లలు రబ్బర్ల దొంగతనం చేస్తున్నారు, రబ్బరే నడుతున్నారు, పెన్సిల్ దొంగతనం. అంటే ఈ బుద్ధి ఏంటి చెప్పండి? అది నేచర్, అది మనుషులకు స్వభావం ఉంది. మీ చిన్న పిల్లల మీద ఇంకొక పిల్లల్ని ఎత్తుకోండి, దించే వరకు అరచికి పెడతాంటే జలసీ కూడా ఉందంటే చిన్నప్పటి నుంచి ఈ బుద్ధి అంటే మనకు కనబడుతుంది. ఈ స్వభావానికి వచ్చిన జీతమే చెప్పండి మరణం. ఈ మరణం పోవాలి అంటే ఎవరు చేస్తారు? అందుకే ఆ కీర్తనకారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి 7వ వచనంలో, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, ఎందుకంటే అందరూ ఒకేలా ఉన్నారు. ఎవడు ఎవడిని విడిపించలేడు. ఇప్పుడు ఎవడైనా ఒకరిని విడిపించాలంటే వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతికేలాగా మనుషులను బ్రతికింపజేయాలంటే దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చెయ్యాలి. ఏం చేయాలట? దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయాలి. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయడం అంటే ఏంటి? కోళ్ళని ఇవ్వడం కాదు, గొర్రెలు ఇవ్వడం కాదు, జంతువులు బలి ఇవ్వడం కాదు, నీకు తోసింది ఇవ్వడం కాదు. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యారు మన దాంట్లో కూడా. ఆ తయారైన వాళ్ళు ఏంటో చెప్తున్నా, దేవుడి కట చెప్పండి తాళి ఇచ్చేస్తాడు. ఈ సుండ్రు జుట్టు, ఈ పేలు ఎవ్వరం వారానికి ఒకసారి కూడా స్నానం చేయరు. ఈ జుట్టు అంటే దేవుడికి ఎందుకు? దేవుడు సవరాలు చేయించుకుంటాడు. ఆయన దేవుడికి ఇవ్వాల్సింది నడుతున్నాను. విమోచన క్రయధనంగా, రక్తం కాదు, విమోచన మాంసం కాదు, విమోచన క్రయధనంగా నడుతున్నాను. నీ డబ్బు కాదు, నీ జుట్టు కాదు, నీ సెలవు డబ్బులు కాదు, నీ బంగారం కాదు, నీ లక్షలు కాదు, ఏది కాదు. విమోచించాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఆయన కోరే న్యాయ విధిలో ఒకటి ఉంది. నువ్వు తప్పు చేస్తే కోర్టులో నేను బయటకు వదలాలి అంటే నీకు పూసిగతి కట్టాలి. మళ్ళా రిమాండ్లో ఉన్న నువ్వు బయటికి రావాలి అంటే డబ్బైనా కట్టాలి, ఇంటి పన్నైనా చూపించాలి, షూరిటీగా ఎవరైనా సంతకాలు పెట్టాలి. పోలీస్ స్టేషన్ నువ్వు బయటికి రావాలంటే పూచీకత్తులు కనీసం 5 సంతకాలు పెట్టాలి. అరే ఈ చట్టాల నుంచి నువ్వు బయటికి రావాలంటేనే ఏదో ఒక డబ్బో మనిషో రికమెండేషన్ ఉంటే బయటికి రావట్లేదు. అలాంటిది దేవుని చట్టం నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నీ తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. ఎవరు ఉంటారు? నీ భార్య ఉంటుందా? నీ భర్త ఉంటాడా? నీ పిల్లలు ఉంటారా అని అడుగుతున్నాను. నీ ఊర్లో నీ స్నేహితులు ఉంటారు, ఎవరుంటారు? వాళ్ళకే దిక్కు దివాణం లేదు, నీకెవరుంటారు? ఒకవేళ ఉందాలనుకున్నా వాళ్ళు పాపంతో ఉన్నారు. చెప్పండి, నువ్వు పాపంతో ఉన్నావు. ఎవరిని విడిపిస్తారు? అందుకే మనల్ని విడిపించాలి అంటే మనకి బాగా వినండి, మన దేహం సజీవంగా ఉండాలంటే చావకుండా, దేహంతో చేసిన మానవ ప్రపంచానికి తప్పుకి దేహానికి దేహం బదులిచ్చేది ఉండాలి. రక్తంతో మనం ఉండాలంటే రక్తానికి రక్తం ఉండాలి. ప్రాణం ఉండాలి అంటే ప్రాణానికి ప్రాణం ఉండాలి. మనిషిగాను వాళ్ళ ఉనికి కలిగి ఉండాలంటే నీలాగా ఒక మనిషి నీ పక్షాన దేవుడిచ్చే ఉగ్రతం మోయడానికి ఒక మనిషి ఉండాలి. ఎవరున్నారు? నీ భార్య ఉంటుందా? నీ భర్త ఉంటాడా? వీళ్ళ పెళ్లి ప్రమాణాల్లో ప్రమాణం చేస్తారు. వ్యాధి ఎందును, బాధ ఎందును, ఇబ్బంది ఎందును. వీళ్ళ బంధం ఉంటారు, ఉండరు. ఉండరు, నడుతున్నాను. ఉంటారంట కానీ ఉండరు, నడుతున్నాను. కరోనాలో ఉన్నారా? అలా ఆయన కరోనా వచ్చి పక్క గదిలో పెడితే దాహమేత్న నీలి అంటే గ్లాసు కర్రగడ్డి ఇచ్చిందంట. ఆడ అన్నాడు, కరోనా వచ్చిన బాధ కన్నా నువ్వు గ్లాసు కర్రగడ్డి చచ్చిపోవాలనిపిస్తుంది అన్నాడు. వ్యాధి ఎందు బాధ ఎందు ఉంటారు చెప్పండి. నీకు రోగం వస్తేనే ఉండరు, సమస్య నా చచ్చిపోయాడు అనుకోండి, నా దేవుడిని తీసుకెళ్ళకండి, నా దేవుడిని తీసుకెళ్ళి, సరే తీసుకెళ్ళి ఉంచుకొని ఉండలేమనుకోండి, ఏమంటారు చెప్పండి? తీసిపోండి వాసన చేస్తున్నాడు అంటారు.
నువ్వు ఉంటారా? నువ్వు చనిపోతే చనిపోతారా? నీ పక్షాన ఒకాలతో పుచ్చుకుంటారా? ఒకవేళ పుచ్చుకున్న వాళ్ళు సరిపోతారు. ఎందుకంటే ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు మొయ్యాల్సిన పనిష్మెంట్ వాళ్ళకు ఉంది. అందుకే వీళ్ళందరి పక్షాన మొయ్యాలి అంటే, మరణాన్ని ఆపాలి అంటే పాపాన్ని ఆపాలి. పాపం ఆగితే కానీ ఏమాగ చెప్పండి, మరణం ఆగుతుంది. అందుకే ఈ మరణాన్ని ఆపడానికి, పాపాన్ని ఆపడానికి, పాపాన్ని మరణాన్ని ఆపితే తర్వాత జరిగేది చెప్పిన పాతాళానికి పోకుండా మనుషులు అవుతారు. అందుకే అక్కడ రాస్తున్నారు చూడండి, అదే 49వ కీర్తనలో 14 వచ్చిన, వారు మందవలే, వారు పాతాళంలో మందవలే కూలిపోతున్నారు. ఎవరు? డబ్బున్న వాళ్ళు, డబ్బు లేనివారు, జ్ఞానులు, మూర్ఖులు, పేరున్నవారు, పేరు లేనివారు, భూములు ఉన్నవారు, భూములు లేనివారు, సామాన్యులు, దరిద్రులు, సర్వజనులు మందలాగా ఎక్కడ పడిపోతున్నారు చెప్పండి. ఆ పాతాళంలో పడిపోకుండా ఉండాలి అంటే పాపమాగాలి. పాపమాగాలి అంటే ఎవడు ఎవడిని రక్షించలేడు గనక, వాడు కుళ్ళు చూడకుండా నిత్యము బ్రతికినట్లు వాడి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడు లేడు గనక, ఈ మానవుడిని, తోటి మానవుడిని తోటి సహోదరుడు కాపాడలేడు గనక చివరికి పాస్టరు, యాజకుడు, పూజారి, ఎందుకంటే వాళ్ళే కాపాడుకోలేక ఏడాదికి ఒకసారి వాళ్ళ కొరకు కూడా పాత్ర మీదలో గొర్రె పిల్లని బలేసుకుంటున్నారు. అంటే ప్రధాన యాజకుడే తనను తాను కాపాడుకోలేకపోతే, దైవజనుడే తనను తాను కాపాడుకోలేకపోతే, పూజారే తను కాపాడుకోలేకపోతే మనల్ని ఎవడ కాపాడుతాడు? ఎవడు ఎవడిని కాపాడలేడు కనుకే మానవుల్ని కాపాడడానికి దేవుడే మానవుడిగా రావాల్సి వచ్చింది. అది క్రిస్మస్. అందుకే ఆయన పుట్టినప్పుడు ఏమని రాస్తున్నాడు తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనక, చెప్పండి, ఆయన యేసు అని పేరు పెట్టుబడి పిలవబడును. ఇప్పుడు చెప్పండి, ఆయన వచ్చిన పర్పస్ ఏంటి చెప్పండి. ఆయన కేకులు కొత్తామని కాదు, చెప్పండి. ఆయన వచ్చిన పర్పస్ ఏంటి చెప్పనా? ఆయన పేరు చెప్పుకుని స్టార్ కట్టుకుని దాన్ని వెలిగించి మనం ఆరిపోతామని కాదు. ఆయన వచ్చింది దానికి చెప్పనా? ఇలా మన ఇంటికి, చర్చిలకి లైటింగ్లు పెట్టుకుని మనం వెలగకుండా ఆరిపోతామని కాదు. ఆయన వచ్చింది దేనికంటే, నిన్ను ఎంటాడుతున్న మృగంలాగా నిన్ను తినేస్తున్నా పాపాన్ని ఆపడానికి, పాపం నుంచి నేను విడుదల ఇవ్వడానికి. అంటే యేసు ప్రభుని ఎందుకు నమ్ముతారా అంటే, ఇల్లు వస్తుందనో, వాకులు వస్తుందనో, రకరకాలని కాదు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముతామంటే పాపం నుండి విడుదల వస్తుందని నమ్ముతాం. అందుకు నమ్మాలి. క్రిస్మస్లు ఎందుకు చేస్తున్నారంటే, ఈ పాప ప్రపంచంలో కొట్టుకుపోతున్న మాకు దేవుడు వచ్చి విడుదల ఇచ్చాడని ఒక మెసేజ్ సమాజానికి ఇవ్వడానికే, దేవుడు మరలా నిన్ను నన్ను విడుదలిచ్చి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఎలాలోకి వచ్చాడని చెప్పడానికి చేసేదే చెప్పండి క్రిస్మస్. కానీ మనం ఏం చేసింది చెప్పనా? ఈ దేవుడిని ఎంత లోకు కట్టామంటే, నిన్న మొన్న ఒక వీడియో దొరుకుతుంది, నేను ముగిస్తాను. ఆ వీడియో ఏంటంటే, ఆవిడ కూరగాయలకు వెళ్ళిందంట, అందుకంట కూరగాయలు దొరకలేదట. ఎందుకు దొరకలేదని అడిగారట. అడిగితారంట యేసుప్రభుని రమ్మండం మర్చిపోయిందంట. ఎక్కడికి? బజార్కి. యేసుప్రభుని బజార్కి తీసుకెళ్ళలేదని యేసుప్రభు కోపం ఇచ్చి అన్నాడట, నీకు ఉల్లిపాయలు ఎలా దొరికితే నేను చూస్తా అన్నాడట. ఎవరు? యేసుక్రీస్తువారు. అందుకే టమాటాలు దొరకలేదట, ఉల్లిపాయలు దొరకలేదట. అప్పుడు ఇంటికి వచ్చి ఆలోచన, ఎందుకు నాకు ఇవన్నీ దొరకలేదని. కానీ యేసుప్రభు నిజంగా ఎంత కోపం ఇచ్చాడు నా మీద అన్నదంట. చివరికి యేసుప్రభుని మార్కెట్లో ఉల్లిపాయలు కొనివ్వడు అనుకుంటున్నారు వీళ్ళు. మరొక ఆవిడేమందో తెలుసా? గ్యాస్ అయిపోయిందంట. గ్యాస్ అయిపోతే ఏం చేసిందంట? వెంటనే పరిశుద్ధాత్మ చెప్పిందంట. పరిశుద్ధాత్మ చెప్తే వెంటనే గ్యాస్ కొని ఇంటికి వస్తుందంట. సిగ్గుందని అడుగుతున్నాను నేను. గ్యాస్ అయిపోతేనేమో పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఉల్లిపాయలు అయిపోతేనేమో యేసుక్రీస్తు వారు వస్తాడు. మరొక ఆవిడ సాక్షి విన్నారు లేదో, వాళ్ళ ఇంట్లో ఎలకలు ఎక్కువైపోయినాయంట. వెంటనే యేసుప్రభు వారికి ప్రార్థన చేసిందంట. వెంటనే ప్రభు 3 పిల్లిని పంపించాడట. ఇంకేమనాలండి వీళ్ళని? మరొక ఆవిడ ఉంది. ఆవిడంట, ఇంకెవరైనా అడగండి, నాకు వాళ్ళందరూ ఇష్టమే, కాకపోతే వాళ్ళ ప్రసంగాలు మార్చుకుంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు అలా చెప్పకూడదు, బయట వాళ్ళు నవ్వుతున్నారు. ఇలా మన వాళ్ళని విమర్శిస్తే కొంచెం మాంతారని చెప్తున్నాను నేను. ఇంకొక ఆవిడ ఏం చెప్తుందంటే, ఇలా చెప్తే ఏమందంటే, సీపరేట్ తుడుతుందంట, చెయ్యంత నొప్పి వచ్చిందంట. ఏంటి ప్రభా నా చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, ఇలా తుడుస్తుంటే ఏంటని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు శివరట్టుకున్నావు తల్లి, మొదలట్టుకో అని చెప్పాడంట. మరి దేవుడు ఏమనుకుంటున్నారంటే నేను అడుగుతున్నాను, దేవుడు వచ్చింది సీపురు మొదలెట్టుకుంటావని, 3 పిల్లులు పంపించడానికి, మార్కెట్లో చుల్లిపాయలు కొనడానికి? చెప్పండి. నీ ఇంట్లో గ్యాస్ వేయడానికి కాదు. దేవుడు వచ్చింది ఎందుకు చెప్పనా? నీ పాపాల నుంచి విడిపించడానికి. ఇలా తిరమాల ప్రసంగాలు వెనకండి బయట చెప్పి, నీ పాపాల నుంచి విడిపించడానికి. నీ పాపం నుంచి బయటకు వస్తే అన్నీ సెట్ అవుతాయి. నీ విధానం బాగుంటుంది, నీ మాట బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నీ హోప్ ఎలా ఉంటుంది తెలుసా? నీ కళ్ళ ముందుకి సావచ్చినా, నిన్ను ఐసీలో పెట్టినా నీకు తెలియని ఒక ధైర్యం ఉంటుంది. చెప్పినా నువ్వు దేవుణ్ణి పట్టి బతుకుతున్నావు కనుక.
నా దేవుడు ఎలాలోనికి ఎందుకు వచ్చాడు? పాప భీతి నుంచి విడిపించడానికి. ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు పాప నుంచి విడిపిస్తే యేసుప్రభు నమ్మితే పాపం ఉండకూడదు. నా ప్రశ్న అర్థమవుతుందో లేదో? యేసుప్రభు నమ్మితే పాప నుంచి విడుదల, యేసుప్రభు నమ్మితే పాప నుంచి విడుదల అయితే ఇప్పుడు పాప నుంచి బయటకు వచ్చిన వారి మీదకి ఏం రాకూడదు? మరణం రాకూడదు. అంటే పాపం వల్ల వచ్చిన జీతం అని చెప్పండి, మరణం. ఇప్పుడు పాపం నుంచి బయటకు వస్తే మరణం రాకూడదు కనుక ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఏమవ్వకూడదు చెప్పండి? చెప్పాలి, ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. మరణించకూడదు. ఇప్పుడు చెప్తున్నాను, మనకన్నా ముందున్న దైవజనులు చనిపోయారా లేదా? మరి యేసుప్రభు నమ్ముకున్న వారు పాపం పోవాలి, పాపం పోయిన వారు ఎందుకు చనిపోతున్నారు? అందుకే బైబిల్ ఏమందంటే, యేసుక్రీస్తునందును చనిపోయిన వారిని చనిపోయారనలేదు. చెప్పండి, రెస్ట్, నిద్రిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, నిద్రిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? తిరిగి లేస్తారు. లెగట్లేదేటని నువ్వు వెళ్ళి లేపకో, నువ్వు లేకో, ఆయన వచ్చి లేపుతాడు. నిద్రిస్తున్నారు అంటే ఆయన లేపుతాడు. ఇప్పుడు బాగా వినాలి. అంటే మొదటి రాకల్లో చేంజ్ చేశాడన్నమాట, పాపం తీసేశాడు. రెండవ రాకల్లో చేంజ్ చేస్తాడన్నమాట, పాపానికి మూలమైన చెప్పండి మరణాన్ని. ఇది క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం. మొదటి రాకల్లో వచ్చి పాపం తీశాడు, రెండో రాకల్లో చేంజ్ చేస్తాడంటే ఆయన యందు నిద్రించిన వారిని మరలా చెప్పండి తిరిగి లేపుతాడు. అందుకు యేసుప్రభుని నమ్ముతున్నాం. అంటే మనం మరణించినను చెప్పండి తిరిగి లేస్తాం. అందుకే ఆయన వచ్చింది దేనికంటే పాపం నుంచి విడుదల. పాపం నుంచి విడుదల ఎలాంటి విడుదల అంటే, ఆదాము చేసి తెచ్చిన తంటను చూసారా, ఆ ఆదాము వల్ల వచ్చిన తంట ఈయన కడపటి ఆదాముకు వచ్చి ఆ పాపాన్ని చెప్పండి తీస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ తీసేస్తే జీవితం ఎలా ఉంటుందంటే దానికి సమాధానం ఏంటి తెలుసా? ఆదాము అంతకు ముందు, పండు తెంచక ముందు, తప్పు చేయకముందు ఆదాము ఎలాగైతే నిత్యము బ్రతికేవాడో, నిత్యము ఆనందంతో ఎలా ఉండేవాడో, ఆకలి కానీ, ఇబ్బంది కానీ, చలి కానీ, బట్ట కానీ ఏమీ లేకుండా ఒక మహిమా జీవంతో ఆదాము ఎలాగైతే బ్రతికేవాడో చెప్పండి, మళ్ళీ అలాంటి ఏదైనా వనం లాంటి జీవితం చెప్పండి మనకి రాబోతుంది. అంటే పోయిన జీవితాన్ని మరలా ఇవ్వడానికే చెప్పండి దేవుడే దీనుడిగా రావాల్సి వచ్చిందంటే ఇది క్రిస్మస్. ఇది గుర్తుందా మనకి? క్రిస్మస్ అంటే చర్చిల్లో మాట్లాడుకుంటున్నారట ఏమని, మనం వాళ్ళకన్నా గట్టిగా చేయాలన్నారు. గట్టిగా అంటే ఏంటిరా? గట్టిగా చేయడం అంటే ఏంటంటే వాళ్ళకన్నా వాళ్ళు పెద్ద స్టార్ కట్టేస్తారట. నడుతున్నాను, వాళ్ళకన్నా మనం పెద్దది కట్టాలంటే ఎందుకు, అందరూ అందులో దూరేసి కూర్చోండి ఈ నెలంతా నడుతున్నాను. ఎలగాల్సింది అది కాదు, కట్టండి వద్దంటలేదు, ఎలగాల్సింది అది కాదు చెప్పండి, ముందు నువ్వు వెలుగు, నీ ఇంటి మీద స్టార్ కట్టు, బయటికి చెప్పు ఇదిగో ఆయన నమ్ముకున్న కనుక పాపం పోయింది, ఆయన ఎందుకు మరణించిన నేను తిరిగి బతుకుతాను. ఇప్పుడు ఈయన కాగితాల స్టార్గా వెలిగేది చెప్పండి, నేను కూడా వెలుగుతున్నానని చెప్పు. క్రిస్మస్ వస్తుందని చెప్పి ఒక పెద్దమ్మ తెగ దులిపెత్తన్నట్టు ఇల్లంతా, దలపాల్సింది ఇల్లే కాదు చెప్పండి, నీ బూతులు, నీ యవ్వారం, నీ చెత్త, దరిద్రం ఏదైతే ఉందో మొత్తం అది క్లీన్ చేయి, అప్పుడు వెలుగు. క్రిస్మస్లో నీకు నాకు చెప్తుంది, ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఇదిగో మరణ బ్రీతుతో ఉన్న వారికి, పాప బ్రీతుతో ఉన్న వారికి విడుదల ఇచ్చి ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు. ఆయన యందు నమ్మకం ఉంచిన వారు దేనికి చెప్పండి భయపడరు. ఇది నమ్ముతారా? ఇంత మెసేజ్ విన్న తర్వాత నేను ముగిస్తున్నా, ఇంత మెసేజ్ విన్న తర్వాత అంటారు నిజంగా బతికిస్తాడంటారా అంటారు. నిజంగానే బతికిస్తాడు. ఇది నమ్మరు కానీ అప్పుడప్పుడు పేపర్లో వచ్చిన వార్తలు నమ్ముతారు. ఇది ఒక్కటి వినండి, నేను ముగిస్తాను. పేపర్లు ఈ మధ్య సైన్స్ కొన్ని స్టేట్మెంట్లు ఇస్తుందా, ఆ సైన్స్ ఇచ్చే స్టేట్మెంట్లు ఏంటంటే హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ప్రకారం అంట మనుషుల్ని బతికించేస్తారంట. అంటే వాళ్ళకు మందు కనిపెడుతున్నారు ప్రజెంట్. ఈ మందు కనిపెట్టి ఏం చేస్తారంటే మనుషులకి చచ్చిపోయినకి ఆ మందు ఎక్కిస్తారట, ఆ మందు ఎక్కించిన వెంటనే బతికేస్తారట. ఎప్పుడు జరుగుతుంది అంత అంటే 2070లోని 80లో జరుగుతుందంట. మరి అప్పటివరకు మనం ఉంటామా? పోతాం. సైన్స్ చెప్తుంది అప్పటివరకు మేము ఉండం, మరి పోతాం కదా. మరి అప్పుడు ఎలా బతికిస్తారంటే అప్పుడు మా దగ్గర ఒక ప్లానింగ్, ఒక పాలసీ ఉంది. అందుకు మీరు ఏం చేస్తారంటే అప్పటివరకు మీరు ఉండరు కనుక మీ బాడీ ఎక్స్పైర్ అయిపోతుంది కనుక మీరు ఏం చేస్తారంటే మీరు పాలసీలో జాయిన్ అయిపోండి. అది కొన్ని లక్షలు కోట్లు ఉంటుంది, అందులో జాయిన్ అయిపోతే మీరు చనిపోయిన వెంటనే జెనీవా నుంచి ఒక ఫ్లైట్ వస్తుందట. ఆ ఫ్లైట్ ఇక్కడ దిగి ఆడ ఒక బాక్స్ పంపిస్తారండి, మీ ఊరికి ఒక బాక్స్ పంపించి ఆ బాక్స్లో వీళ్ళని పెట్టి ఆ బాక్స్ పట్టుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడతారట. ఎవరిని? ఈ చచ్చిపోయినాడు. ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే అప్పుడట 2070లో మందు ఎక్కిస్తే ఆ మనిషి తిరిగి లేచిపోతాడట. ఇప్పుడు డౌట్ ఏంటంటే ఇదికి ఎవరు చెప్పాడంటే ఒక సైంటిస్ట్ చెప్పాడు, లేదా ఇద్దరు సైంటిస్టులు చెప్పారు. ఈ సైంటిస్టులు బతికిస్తారన్నారట. విషయం ఏంటి చెప్పినా, ఆ సైంటిస్టు చచ్చిపోతాడు చెప్పండి, నేను చచ్చిపోతాం. ఇప్పుడు అన్ని బాక్సులు పెడతారు చెప్పండి,
ఆడు 70 వరకు ఉంటాడు కదా, ఆడిని బాక్సులు పెడతారు చెప్పండి, నన్ను బాక్సులు పెడతారు. ఇప్పుడు ఈ 70 అయిపోయింది 80 అయిపోయింది నన్ను లేపడు. ఇప్పుడు నన్ను డబ్బులని తినేశారు. ఇప్పుడు నా బాక్సు కదలదు చెప్పండి, ఆడి బాక్సు కదలదు. ఆడి దగ్గరికి నేను వెళ్ళను, నా దగ్గరికి ఆడు రాడు. ఇది చిన్నలేం కదా, సైంటిస్ట్ చెప్తున్న మాట. ఇప్పుడు నేను వెళ్ళను, ఆడు రాడు. నన్ను లేపరా అంటే ఆడు కదలడు చెప్పండి, నేను కదలను. విషయం ఏంటి చెప్పిన, ఇప్పుడు అది చెబుతున్నది ఎవరు నమ్ముతున్నారు చెప్పిన, సినిమా యాక్టర్లు నమ్ముతున్నారు, రాజకీయ నాయకులు నమ్ముతున్నారు, హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, ఏదైతే వుడ్లు ఉన్నారో వీళ్ళందరూ కలిసి నమ్మి తెగ జాయిన్ అయిపోయారు లక్షల రూపాయలు కట్టి. అప్పుడు బతికేద్దామని వీళ్ళని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. ఈ విషయం అని చెప్తున్నా, వీళ్ళందరూ జాయిన్ అయిపోయారు. గమ్మత్ ఏంటంటే వీళ్ళు తిరిగి లేస్తారు లేదో దానికి ఏమైనా ఆధారం ఉందంటే ఏమీ లేదు, జస్ట్ థియరీ ఉంది, పరిశోధన జరుగుతుంది. వీళ్ళు తిరిగి లేస్తారు, దానికి ఆధారం ఏముంది, ఏమీ లేదు. నిజంగా వాళ్ళు తిరిగి లేపుతారంటే ఏం జరగాలంటే, ఎవడైతే తిరిగి లేపుతానన్నాడో ముందు ఆ సైంటిస్ట్ తిరిగి లేవాలి. ఆడు లెగిస్తే అప్పుడు మనం నమ్మాలి. ఆడు లెగిసాడా, ఆడు బాక్స్లోకి పోతాడు. నిజంగా మనం నమ్మాలంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తిరిగి లేవాలి. జెనీవాలో ఎవడ బతికించలేదు. ఇప్పుడు మళ్ళీ అడుగుతాను, ఈ జెనీవాలో హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ నిజంగా ప్రూవ్ చేసి తిరిగి లేచి బతికిన దాఖలాలు లేవు. కానీ వీళ్ళ బతికిస్తారో భవిష్యత్తులో బతికిస్తారు లేదో నాకు తెలియదు. కానీ ఒక విషయం అయితే నేను చెప్పగలను, వీళ్ళ బతికిస్తారు లేదో నాకు తెలియదు. కానీ మనల్ని బతికిస్తానన్నవాడు నిజంగానే తిరిగి లేచాడు. మరి మాట చెప్తున్నా, హ్యూమన్ జీనో ప్రాజెక్ట్ నిన్ను బతికిస్తాదో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు నమ్మిన జీసస్ మాత్రం ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు. నమ్మే, అంతే. దీనికి మించిన క్రిస్మస్ సాధారణ ఏముంది, దీనికి మించిన హోప్ మనకేముంది? ఆయన బతికిస్తానన్నాడు అన్నట్టుగానే మొదటగా ఆయన తిరిగి లేచాడు. మొదటి రాకల్లో వచ్చాడు, పాపాన్ని ఆపేశాడు. మొదటి రాకల్లో తిరిగి లేచాడు, ఎలుతేలతో ఒక మాట అన్నాడు, రెండవ రాకల్లో వస్తాను, మరణాన్ని పూర్తిగా తీసేస్తాను. ఇది మాకు గుడ్ న్యూస్. ఇది సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి మహిమ. ఈ పాప ప్రీతిలో కొట్టుకుపోయి సమాధానం లేక బతుకుతున్న మాకు చెప్పండి, భూమి మీద సమాధానం. అందుకే ఆ రోజు పాట పాడతామంట, రెండవ రాకల్లో. ఆ పాట ఏంటో తెలుసా? సంబరాలు అంబరాలు క్రిస్మస్ ఒక్కన పాడం. ఆ రోజు పాట ఏంటంటే ఒకటే ఒక పాట, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, నీ మీద మాకు విజయం వచ్చింది. మా పేరేడు చెప్పిన విక్టరీ పీపుల్ మేము, ఎందుకంటే మేము విజయం సాధించిన వాళ్ళం. మరణమా ఇక మమ్మల్ని ఏమీ చేయలేవు, మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, నువ్వు మమ్మల్ని ఏమీ చెప్పండి చేయలేవు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటంటే నువ్వే వండుకుని నువ్వే తినేయడం కాదు. చెప్పండి, క్రిస్మస్ అంటే చెప్పిన, నా ప్రభు ఇలలోకి వచ్చాడు, నా పాపాన్ని అంతా తీసేశాడు, వెలుతెలుతూ కొన్ని మాటలు చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమ. అందుకే ఈ నెలలో మీరే వండుకుని మీరే తినేక లేని వాళ్ళకి పెట్టండి. కొత్త బట్టలు మీరే వేసుకుని తిరిగాక కనీసం పోయిన సంవత్సరం కొనుక్కున్న పాత బట్టలు ఎవరికైనా ఉంటే ఆ పాత బట్టలన్నీ ఇవ్వండి. ఎందుకంటే నీ ప్రభు సంతోషించే కార్యక్రమం అది. నెలలో మాట్లాడుకో, ఈ చుట్టుపక్కల అడుక్కునేవారు ఎవరైనా ఉంటే మాట్లాడుకోవాలి. మాకు పలావ్కి బిర్యానీకి తేడా తెలియదు మాకు, కానీ ఏడాదిలో మాకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది లేదో నాకు తెలియదు, కానీ డిసెంబర్లో మాత్రం మాకు అన్నం దొరుకుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ నెలలో ఎవరు మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఈ నెలలో మమ్మల్ని పట్టించుకుంటారు. ఎందుకంటే ఈ నెలలో రాజు పుట్టాడని చెప్పాలి. ఈ నెలలో మా దగ్గరకు వస్తారు, మాకు దుప్పట్లు కప్పుతారు, అన్నం పెడతారు, మమ్మల్ని ఆదరిస్తారు, మాకు బట్టలు ఇస్తారు, మా కడుపు నిండా భోజనం పెడతారు. ఎందుకంటే రాజు పుట్టాడు కనుక ఆ రాజుని నమ్మిన ప్రజలు మమ్మల్ని చెప్పండి మనుషుల్లాగా ప్రేమిస్తారు. అలా చెయ్యండి క్రిస్మస్. అంతేగాని మీరు వండుకుని మీరే తినేయకండి, లేనోళ్ళకి పెట్టండి, మీరే బట్టలు వేసుకుని తిరిగేకండి, లేనోళ్ళకి ఇవ్వండి. ప్రభు ఆనందిస్తాడు. ఆని యందు నిద్రించిన వారిని నమ్మకంగా చెప్పండి తిరిగి లేపుతాడు. అదే మత్తయి చెప్తున్నాడు. ఇప్పుడు చదవండి, అర్థమవుద్ది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. తన ప్రజలను దేని నుంచి రక్షిస్తాడు చెప్పండి? పాపముల నుండి రక్షించడానికి. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అంటే ఏంటి? పాపం నుండి విడుదల. క్రిస్మస్ అంటే ఏంటి? మరణం మీద విజయం. క్రిస్మస్ అంటే ఏంటి? మరలా యేసుప్రభు ఒక రోజు మరలా మా దగ్గరికి వస్తాడన్న ఒక విశ్వాసం. ఇది క్రిస్మస్. ఇది వదిలేసి ఇంకా ఏ ఉద్దేశంతో క్రిస్మస్ చేసినా అది క్రిస్మస్ అవదు. బయట వాళ్ళు పండగ ఎలా చేశారో చెప్పండి, మనం కూడా పండగ భక్తులం అయిపోతాం. మనం పరమార్థం ఎరిగిన వాళ్ళం. మీ ప్రభుని మీరు ఎందుకు నమ్ముతున్నారంటే ఆయన ఎందుకు పాపాలు పోతాయని. మీరు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నారంటే మరణించి తిరిగి లేస్తామని. మీరు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నారంటే మళ్ళీ ఆదాము లాంటి జీవితం చెప్పండి రాబోతుందని. మీరు ప్రభుని ఎందుకు నమ్ముతున్నారంటే మమ్మల్ని ప్రేమించిన దేవుడు అందరినీ ప్రేమించమని చెప్పాడు కనుక నమ్ముతున్నాం చెప్పండి. ఈ క్రిస్మస్ చేస్తే
ప్రతిరోజు మీ జీవితంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతూనే ఉంటుంది. ఆ క్రిస్మస్ కాంతులు మీకు, మీ పిల్లలకి, మీ సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.